మీరు కృపమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే జాయిన్ కావాలో వాళ్ళందరూ త్వరగా జాయిన్ కృపను దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడమని, జ్ఞానంను దయచేయండి, జ్ఞాపకశక్తిని దయచేయండి, కాన్సంట్రేషన్‌ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరెవరైతే క్లాస్‌లో ఉన్నారో దయచేసి ఒకసారి వీడియోలోకి వస్తారండి. ఎవరెవరైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో ప్రస్తుతం వారందరూ దయచేసి వీడియోలోకి వస్తారా కనిపించేటట్లుగా. నాకు నికడమస్ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్ సార్. రాజు గారు, రాము కనిపిస్తున్నారు, మెర్లిన్ గారు కనిపిస్తున్నారు. సార్ ప్రైజ్ ద లార్డ్. ఇది ల్యాప్టాప్ లో ఇష్యూ ఉంది సార్, ఇది కెమెరాది, అందుకే ఎవరమ్మా ఎవరు మాట్లాడడం? ప్రసూన సార్, ప్రసూన అండ్ సందీప్. ఓకే అమ్మా, సరే, ఓకే. ఇంకా నవీన్ గారు ఉన్నారా? మనోజ్ గారు? ప్రైజ్ లార్డ్ అంకుల్. మనోజ్ ఎక్కడ? ప్రైజ్ లార్డ్ అంకుల్. 1 మినిట్ అంకుల్. ఓకే, ప్రైజ్ ద లార్డ్ మనోజ్. నవీన్ గారు ఉన్నారు, ఇక్కడ ఝాన్సీ మేరీ గారు ఉన్నారు. నాన్సీ క్రిస్టినా గారు ఉన్నారమ్మా? బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. Yes, మరి praise the Lord. I'm here. ఓకే, ఆ వీడియోలో ఉన్నవారు ఎవరైనా వీడియోలోకి రాలేకపోతే కనీసం ఒకసారి ఆడియోలో మాట్లాడగలరా? This is Nancy, brother. అమ్మా ఎవరమ్మా? Nancy Christina. ఓకే అమ్మా, ఓకే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, brother. ఝాన్సీ మేరీ గారు ఉన్నారా? బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఝాన్సీ పీటర్. అనూప్ బెంజమిన్ గారు? అనూప్ బెంజమిన్? ఓకే అండి, ఇఫ్ పాసిబుల్ వీడియోలోకి రండి దయచేసి. ఓకే, కాస్త 5-10 minutes అన్న బ్రేక్ ది, అంటే ఇఫ్ యు ఆర్ అన్ప్రిపేర్డ్ and take time and come on the video, unless otherwise there is a problem with the video. ఓకేనండి, మీకు ఒక చార్ట్ పంపించాను, చూడండి. మన గ్రూప్లో చార్ట్ పెట్టాను. మొన్న ఏదైతే మాథ్యూ గాస్పెల్ని 4 విభాగాలుగా చేసి 1 to 4 చాప్టర్స్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అని, 4 to 11 చాప్టర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ క్రైస్ట్ అని, 12 to 20 చాప్టర్స్ పర్సిక్యూషన్ ఆఫ్ క్రైస్ట్ అని, 20 to 28 ప్రివైలింగ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టాను. దాని గురించి నేను మొన్న మాట్లాడాను కదా కొంతవరకు. మనం ఆ రోజు ఇవి చార్ట్లో ఉన్నవి కవర్ చేసామండి, కవర్ చేశాం కదా. ఓకే, ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, సరే ఈరోజు నేను జాట్ డౌన్ కొన్ని పాయింట్స్. హలో Pastor, it looks like we didn't get the chart in the group. నేను గ్రూప్లో పెట్టానండి, క్లారిటీ గ్రూప్లో పెట్టాను చూడండి. క్లారిటీ ఉంది ఆ చార్ట్, అంటే మీకు కనపడుతుందా క్లియర్గా? దాన్ని జూమ్ చేసుకుంటే. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఇప్పుడు చెప్పండి, ఆడియోలో మాట్లాడండి. నా గ్రూప్ లో ఎట్లాంటి చాట్ మీరు పోస్ట్ చేయలేదన్న? చేయలేదా? యా నన్ను ఇప్పుడే పెట్టానండి, ఒక్క నిమిషం. మాథ్యూ చార్ట్ ఇప్పుడు వచ్చి ఉంటుంది చూడండి. యా వి గాట్ వచ్చింది సార్, వచ్చింది. ఓకే అండి, ఆ చార్ట్ మీరు మళ్ళీ ఆ చార్ట్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ మాథ్యూ, మరి టెక్స్ట్ బుక్ అనుసారంగా ఉండేటువంటి చార్ట్ పెట్టాను. ఈరోజు కొద్దిగా లాస్ట్లో కొంత టైం తీసుకుంటాను. డౌట్స్ ఏదైనా మాథ్యూ మీద మీకు జనరల్గా, అంటే చెప్పిన దాన్ని బట్టే కాదు, మాథ్యూ మీద ఏదైనా డౌట్స్ ఉంటే వి విల్ డీల్ విత్ ఇట్. ఓకే, ఒక్కసారి థీమ్ అండ్ పర్పస్ రాసుకోండి. వాట్ ఈస్ ద థీమ్ అండ్ పర్పస్ ఆఫ్? స్మాల్ రిక్వెస్ట్ అండి. చెప్పండి. యా, బిఫోర్ 8:30 వరకు చూడండి సార్, బికాస్ స్కూల్స్ ఉన్నాయి. మళ్ళీ నేను అప్పుడు మిస్ అవుతున్నాను ఆ లాస్ట్ మూమెంట్ లో. ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మెటీరియల్ వేస్ట్గా ఉందని కొద్దిగా చేయొచ్చు. ఆ మిగతాది మీరు మళ్ళీ వీడియోలో కూడా వినవచ్చు.
8:30 తర్వాత యు ఆర్ నాట్ బౌండ్ టు బి దేర్. బట్ నాది అది క్రాస్ అయినా కూడా మీరు మళ్ళీ ఆ పార్ట్ వీడియోలో వినవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. 8:30 వరకు ఇట్ ఈస్ అఫీషియల్ టైము. ఆ తర్వాత నేను మాట్లాడేది వీడియో పెడుతున్నారు కనుక అలాగే దాని రికార్డింగ్ పెడుతున్నారు కనుక ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఓకే. బట్ వీళ్ళంత వరకు 8:30కి, బట్ కాదు ఒక్కొక్కసారి 8:45 అట్లా అవుతుంది. థీమ్ అండ్ పర్పస్ చూడండి. మాథ్యూ రోడ్ టు ప్రూవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద మెస్సయా కింగ్ ప్రామిస్డ్ ఇన్ ద ఓటీ. మాథ్యూ యొక్క పర్పస్ కనుక గమనించినట్లయితే ఆయన జీనియాలజీ కానీ, ఇప్పుడు లూక్ జీనియాలజీ మేరీ నుంచి ట్రేస్ అవుట్ చేస్తాడు, కామన్ మ్యాన్ అన్నట్టుగా, సన్ ఆఫ్ యాడమ్ అన్నట్టుగా. కానీ మాథ్యూ జీనియాలజీ కనుక మనం చూస్తే ఆయన్ని వర్జిన్ బర్త్ మాట్లాడడం కానీ అన్నీ కూడా హీస్ ట్రైంగ్ టు షో దట్ యూదులకు ఆయన రాజుగా వస్తున్న వారి వారి పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే పాత నిబంధన లేఖనాల్లో మెస్సయ్యగా చెప్పబడిందో ఆ మెస్సయ్యను చూపడానికి ప్రయత్నిస్తాడని మనకు తెలుసు. అందుకని అతను హలో, ఎవరు ఆడియోలో ఉన్నారండి? ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు లేకపోతే ఆడియో ఆన్లో ఉందా? ఓకే, ఆడియో స్విచ్ ఆఫ్ చేయండి. సో మాథ్యూ కనుక గమనిస్తే ఆయన ఓటీ ప్రాఫెసెస్ ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా ఐ థింక్ 39-40 టైమ్స్, అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఈ కోట్స్. వాటన్నింటిని బట్టి ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ఆయన యూదులకు రాజుగా, అభిషక్తునిగా, మెస్సయ్యగా వచ్చాడని ప్రూవ్ చేసేది ఆయన ఎంఫసిస్ అయినది. In the OT who was rejected by the Jews, even though he authenticated himself by his words and works. ఆయన ఏమి చేసినా కూడా తాను రానున్న మెస్సయ్యని ప్రూవ్ చేయడానికి ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. కానీ తిరస్కరించే వాళ్ళు కూడా అదే దీని మీదనే తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 కారణాలు. కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన్ని, కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే రిలీజియస్ లీడర్షిప్ ఉందో వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే రిలీజియస్ లీడర్షిప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కామన్ మ్యాన్కి ఏం తెలుసు. అందుకని పరిశీలు కొన్నిసార్లు అంటాడు కదా, తెలివిలేని జనాంగం, మూర్ఖమైన జనాంగం, ధర్మశాస్త్రం తెలియని జనాంగము, మీరు ఆయన మెస్సయ్యని ఎట్లా ప్రూవ్ చేస్తారు అని ఆయన దగ్గరికి వచ్చి, పరిశీలి దగ్గరికి వచ్చి కబురు తెచ్చిన వారిని గద్దిస్తూ ఉంటారు. రెండోది, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి 3 కారణాలు మనం గమనిస్తే. రెండో కారణం కనుక గమనించినట్లయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మెస్సయ్య ఈయన వచ్చిన తీరు వేరు. ఇప్పుడు ఫారిసీస్ కానీ సాడ్యూసీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే హౌ మచ్ ఎవర్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ దేవర్, ద ప్రైమరీ ఎంఫసిస్ ఈస్ దట్ దే వాంట్ టు రీక్లెయిమ్ ద కింగ్డమ్ విచ్ దే హ్యాడ్ అర్లియర్. ఏదైతే డేవిడిక్ కింగ్డమ్ ఉన్నదో ఆ డేవిడిక్ కింగ్డమ్ ఈరోజు రోమన్ ఎంపైర్ కింద ఉన్నది. కాబట్టి ఆ రోమన్ ఎంపైర్ నుంచి ఇప్పించేవాళ్ళు అని. మూడోది కనుక గమనించినట్లయితే దే వర్ ఎక్స్పెక్టింగ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ జీసస్ ప్రొక్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ దే కుడ్ నాట్ యాక్సెప్ట్. గమనించండి, ఈరోజు మనమే తీసుకోండి, మనమే యేసు ప్రభు టైంలో ఉన్నాం అనుకోండి, మనకి ఇంతో కొంత పాత నిబంధన గురించి జ్ఞానం ఉందనుకోండి, యేసు ప్రభు మాట్లాడే మాటలు రాడికల్గా ఉన్నాయి. తర్వాత మనమున్న కాలంలో మన పక్కన ఉన్న వారు సడన్గా వచ్చి నేను దేవుడు అని ప్రకటిస్తుంటే మనం బాబా అంటాం కదా. ఈ రోజుకే గమనించండి, ఎన్నైనా చేయనివ్వండి, ఆ రోజు అలాగనే అంటే మన మాటల్లో బాబా అంటాం. అలాగనే ఆ రోజు అతని తల్లి కానీ తమ్ముళ్ళు కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు కానీ అనేది ఏంటి, ఇతను మన పక్కన, వీళ్ళ నాన్న మనకు తెలీదా యోసేపు, వీళ్ళ తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మనకు తెలీదా, ఇతనెవరు కార్పెంటర్ కదా, మరి ఇతనికి ఇంత తెలివెట్లు వచ్చింది, ఇతను తను తాను దేవుడని ఎలా ప్రకటించుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు మనసు నొచ్చుకుంటారు. ఈవెన్ కొన్ని సువార్తల్లో కనుక చూస్తే మార్కులో ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ అంటారు. తల్లి తమ్ముళ్ళు కూడా వచ్చి ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ అని ఆయన్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు పక్కకి. సో డెల్యూషనల్ అనుకుంటారు, ఈజ్ బికమింగ్ డెల్యూషనల్ అని. కాబట్టి మనకు కానీ ఆనాడు కానీ ఇట్ బికమ్స్ ఎ డిఫికల్ట్ థింగ్ టు యాక్సెప్ట్ కదా. సో ఎప్పుడైతే దేవుడు అని ప్రకటించుకుంటున్నాడో వాళ్ళు స్వీకరించలేకుండా చేస్తున్నాయి. ఈ 3 మనము కారణాలుగా మనం తీసుకోవచ్చు. అందుకని ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే అన్బిలీఫ్లో నుంచి వస్తుంది. ఆయనేమో ఆయన చేసే మిరకల్స్ ద్వారా కానీ ఆయన ఏదైతే చేస్తున్నాడో వాళ్ళల్లో ఆ యొక్క విశ్వాసం జనించాలని చూస్తున్నాడు, కానీ వారు అవిశ్వాసంతో తిరస్కరిస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు జరిగినా కూడా బహుశా అదే జరుగుతుందేమో. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారు తక్కువ, తిరస్కరించిన వారు ఎక్కువ. ఇప్పుడు మైనారిటీనే, దట్ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్. అంటే మనకి ఈ రోజుకి అప్లికేషన్ మెసేజ్ కనుక తీసుకుంటే, ద మెస్సియానిక్ క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెనాట్ బి ఇగ్నోర్డ్, బికాస్ క్లియర్ కట్గా అతను అప్పటికి ఒప్పుకున్నా లేకపోయినా కూడా ఆ తర్వాత, అందుకనే గమనించండి, చిన్నగా అపోస్తుల కార్యంలో కనుక గమనించినట్లయితే
చర్చ్ ఎలా ఎదిగింది అంటే, ఇప్పుడు ఒక నిజాన్ని నమ్మాలి అంటే మనకు కొంత టైం పడుతుంది అబ్జార్బ్ చేసుకోవడానికి. అందుకని అపోస్తల కార్యంలో కనుక చూస్తే, ఎప్పుడైతే ఇదే పేతురు, యోహాను అపోస్తలు నిలబడతారో మనం ప్రోగ్రెషన్ చూస్తాం అపోస్తల కార్యంలో. 3000 మంది నుంచి 5000 మంది, 3000 మంది, 5000 మంది, ఆ తర్వాత చాలా మంది పరిసయ్యుల్లో నుంచి ఎంతోమంది నమ్మారు అని రాసి ఉంటుంది. తర్వాత ప్రీస్ అంటే ఎవరైతే యాజకులుగా ఉన్నారో వారిలో నుంచి చాలా మంది నమ్మారు అంటాడు. సో యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ ద ట్రూత్ సింక్స్ ఇన్, ద ట్రూత్ సింక్స్ ఇన్. సో ఈవెన్ అపోస్తలుడైన పౌలే తీసుకోండి, హీ రిజెక్ట్స్, లేటర్ ఆన్ హీ యాక్సెప్ట్స్. సో యాజ్ ద టైమ్ గోస్ బై, అన్బిలీఫ్ అనేది మెయిన్ ప్రాబ్లం. అందుకని మనం పోయినసారి చూసినప్పుడు చూసాం, వాట్ ఈస్ ద అన్పార్డనబుల్ సిన్ అంటే, అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఆ యేసుక్రీస్తుని బిల్జెబూబ్గా మాట్లాడుతున్నారు అంటే దాని యొక్క ఇది, ఆయన అనేది దేన్నైనా, ఏ యొక్క దూషణనైనా, ఏ యొక్క పాపమునైనా క్షమింపబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదైతే దూషిస్తారో దానికి ఆ యొక్క పరిహారం లేదు, పరిష్కారం లేదు అన్న మాటలు వాడతాడు. అంతా కూడా ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ అన్బిలీఫ్. కాబట్టి ఈనాటికి ఆనాటికి అన్బిలీఫ్ ఈజ్ రైనింగ్. కాబట్టి ఆ దీనిలో ఆయన ఆ ఫెయిత్ మన నుంచి అడుగుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద మెస్సియానిక్ క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ నాట్ బి ఇగ్నోర్డ్. దే మస్ట్ ఎయిదర్ బి పర్సనలీ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. అందరినీ జీవితంలో జీసస్ క్రైస్ట్ విల్ ఎన్కౌంటర్ వన్స్. ద హోల్ పర్పస్ ఆఫ్ ద గాస్పెల్ ఏంటి? వి కీప్ ఆన్ షేరింగ్ ద గాస్పెల్. సో ఎయిదర్ ఇట్ విల్ బి రిజెక్టెడ్ ఆర్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ ఎటర్నల్ కాన్సిక్వెన్సెస్. మనం ఈరోజు అందుకని పదే పదే మనం అనేది, మానవునికి ఇప్పుడు హిందూ మతానికి మనకి డిఫరెన్స్ ఏంటి? అక్కడ మానవునికి బోల్డ్ అని అవకాశాలు ఇవ్వబడతాయి. వాళ్ళ పునర్జన్మ అనేటువంటి కాన్సెప్ట్, వాళ్ళ థియలాజికల్ కాన్సెప్ట్, మానవునికి బోల్డ్ అని అవకాశాలు ఇవ్వబడతాయి. నేను నా మాటల్లో ఏం చెప్తుంటానంటే, మార్చి సెప్టెంబర్, మన చదువులో మార్చి సెప్టెంబర్ ఉంటుంది కదా, మార్చి పోయిందా సెప్టెంబర్ రాసుకో, సెప్టెంబర్ పోయిందా నెక్స్ట్ మార్చి రాసుకో. అంటే నువ్వు ఎప్పటికొకటి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత పాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. కానీ మనము క్రైస్తవ జీవితంలో కనుక చూస్తే ఒకటేసారి అంటున్నాడు. అది కూడా ఎన్నిసార్లు? వాళ్ళకి ఇప్పుడు 70 ఏళ్ళు బ్రతకడము, 70 ఏళ్ళు బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జన్మ ఎత్తుతారు, ఇంకొక అవకాశం ఉన్నది అనేది వాళ్ళకి ఏం చేస్తుందంటే, వాళ్ళ హోప్, మనం ఏదైతే హోప్ అనే మాట మాట్లాడుతున్నామో వాళ్ళకి ఆ హోప్ ఇంకా విస్తారంగా ఉన్నది. ఆ హోప్ ఇంకా విస్తారంగా ఉన్నది అంటే ఏంటంటే, టూ మెనీ ఆపర్చునిటీస్. అందుకని బైబిల్ అక్కడ కూడా కట్ షార్ట్ చేసేస్తా ఉంది. మానవుడు ఒక్కసారి జన్మించును, ఆ తర్వాత మరణించును, ఆ తర్వాత తీర్పు. 9:27 హీబ్రూ 9:27, హీబ్రూస్ 9:27. సో 1 గోలో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఈ లైఫ్లో, ఈ 70 years లైఫ్ అనేది మనకి ఇవ్వబడింది. ఆ 70 years లైఫ్లో మనం చూస్ చేసుకుంటామా, రిజెక్ట్ చేసుకుంటామా? రిజెక్ట్ చేస్తామా అనేది పర్సనల్ డెసిషన్. ఆ పర్సనల్ డెసిషన్కి కాన్సిక్వెన్సెస్ ఎటర్నల్గా ఉంటాయి. 70 yearsలో మనం యాక్సెప్ట్ చేసిన దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎటర్నల్ లైఫ్ అనేది తీసుకోండి. క్వాంటిటేటివ్గా కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 7000 years అనుకుందాం. క్వాలిటేటివ్గా కనుక చూస్తే ఈ 70 yearsలో మనం ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి. క్వాలిటేటివ్గా 7000 yearsలో నీ కష్టాలు నష్టాలు లేకుండా ప్రతి బాష్ప బిందువును తానే కాపరి నడిపించేటువంటి, జీవజల్మల బుగ్గల దగ్గరికి నడిపించేటువంటి వాడు అంటాడు. కాబట్టి క్వాలిటేటివ్గా కానీ క్వాంటిటేటివ్గా కానీ ఎటర్నల్ లైఫ్ when compared with the life at present which is given for human 70 years is vast. కాబట్టి you have to take a decision now itself. అందుకని మనం గాస్పెల్లో పదే పదే నౌ, నేడే మంచి దినము, నీవు అంగీకరించవలసిన దినం. అలాగనే ఎవరైనా కనుక తీసుకోకుండా ఉంటే మనం గద్దిస్తూ ఉంటాం. ఈ రోజుకి రాత్రి కనుక నీకు నీ దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు బయట స్కూటర్లో వెళ్తున్నప్పుడు వెనక్కి రాకపోతే, ఇంటికి రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇలా మనం వార్న్ చేస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే, death ends the opportunity that is given. అందుకని రోమన్ క్యాథలిక్ అంటే ఇప్పుడు మనం గమనించామంటే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా ఒక రకంగా ఈ బేస్డ్ ఆన్ హిందూ దీని ప్రకారంగానే ఆపర్చునిటీని ఎక్కువ చేస్తారు. ఎట్లా? పర్సనల్ డెసిషన్ కన్నా కూడా పేరెంట్స్ డెసిషన్ని బట్టి వారు పిల్లల్ని బ్యాప్టైజ్ చేస్తారు. పేరెంట్స్ డెసిషన్ని బట్టి పిల్లల్ని బ్యాప్టైజ్ చేస్తారు. ఆ తర్వాత ఈవెన్ ఒక మనిషి 70 yearsలో గనక పాపంలో ఉండి చనిపోతే వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీ ఏంటి? నెక్స్ట్ పర్గేటరీ అనేది ఉందని ఒకటి అంటున్నారు. ఐ థింక్ మీకు చర్చ్ హిస్టరీ కనుక తెలిస్తే,
బేసిక్గా అక్కడనే వచ్చింది. పర్గేటరీ ఉందంటారు. పర్గేటరీ అంటే ఏంటి? చనిపోయిన తర్వాత నేరుగా పరలోకానికి కానీ దీనికి కానీ వెళ్ళేది కదా, మధ్యస్థ స్థలం త్రిశంకు స్వర్గం అనేది ఒకటి ఉన్నది అంటారు. ఆ త్రిశంకు స్వర్గం అనే దానిలో అంటే మన టెర్మినాలజీ అంతే, త్రిశంకు స్వర్గం. పర్గేటరీ అని ఉంటుంది. ఆ పర్గేటరీలో నువ్వు ఏ సిన్స్ అయితే నీకు అబ్జాల్వ్ కాలేదో, ఇక్కడ వాళ్ళ ఉద్దేశంలో సిన్స్ అబ్జాల్వ్ కాకపోవడం అంటే ఏంటి? వాళ్ళు చనిపోయేటప్పుడు ప్రీస్ట్ వచ్చి వారిని బ్లెస్ చేయకపోయినా, వారు మాస్లో పాల్గొనకుండా లాస్ట్లో చనిపోయినా, అంటే చర్చ్ విల్ హ్యావ్ ద అథారిటీ హూ విల్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్ ఆర్ నాట్ కదా. వాళ్ళకి బేసిక్ ఏంటి? త్రూ బ్యాప్టిజం యూ విల్ ఎంటర్ ఇన్ టు పార్ట్ ఆఫ్ హెవెన్, అంటే చర్చ్ పార్ట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నువ్వు చైల్డ్ బ్యాప్టిజం కనుక జరగకపోతే నువ్వు ఎంటర్ కాలేదు. నెక్స్ట్, ద ప్రీస్ట్ హ్యాస్ ద అథారిటీ టు హోల్డ్ ద సంబడీస్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ హిస్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ చనిపోయిన తర్వాత కూడా ఏమంటారు? నీవు గనక చేరుకోవలసిన దానికి నీకు కావలసినంత కనుక పాప పట్టికలో ఇది కనుక లేకపోతే, అంటే ఆ పుణ్యపు పట్టికలో లేకపోతే, కొంతకాలం నువ్వు ఆ మధ్య త్రిశంకు స్వర్గంలో ఉండాలి. ఆ త్రిశంకు స్వర్గంలో పర్గేటరీ అనే పేరుతో అక్కడ నువ్వు హ్యావ్ టు అటోన్ ఫర్ యువర్ సిన్స్, సమ్ సిన్స్. ఆ తర్వాత నువ్వు పైకి వెళ్తావు. దాన్ని ఇంకా దారుణంగా నెక్స్ట్ స్టేజ్కి ఎట్లొచ్చింది? ఈరోజు ఐడలేటరీ వాళ్ళ దాంట్లోకి ఎట్లొచ్చింది? నెక్స్ట్ స్టేజ్కి ఎట్లొచ్చింది? మీకు చర్చ్ హిస్టరీ తెలిసిన వాళ్ళు కనుకుంటే, వాళ్ళు బ్రేక్ ఎక్కడొచ్చిందంటే చిన్నగా ఈ కాన్సెప్ట్ని రెసిస్ట్ చేస్తూ వచ్చారు. ఎవరు? ప్రజలు రెసిస్ట్, అంటే చదువుకున్న వాళ్ళకందరికీ ఇదేందో సమ్ తేడా ఉంది అనుకున్నారు. కానీ ఆ కాలంలో వాళ్ళ దగ్గర లాటిన్ బైబిల్ ఉండేది, వాళ్ళు లాటిన్లో ప్రీచ్ చేసేవాళ్ళు, కామన్ ఫోక్ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు. సో ఒక రకమైన సింక్రటిజం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు లూథర్ కానీ వీళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేసినప్పుడు, మన ప్రొటెస్టెంటిజం అంటాం ఈరోజు, ప్రొటెస్ట్, వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన స్థాయి ఏ స్థితికి వచ్చిందంటే, ఆఖరికి ఏ స్థితికి వచ్చేసారంటే, టు జనరేట్ ఫైనాన్సెస్. The Roman Catholic Church at one point of time, to generate finances, they started giving life certificates, salvation certificates. దాని పేరు గుర్తొస్తే చెప్తాను. ఇండల్జెన్స్ రాసుకోండి. వాళ్ళు దే స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇండల్జెన్సెస్. ఆ ఇండల్జెన్సెస్ ఏంటో తెలిసిన? అపోస్తలుడు అయ్యా పరలోకానికి పోవాలంటే 100 మార్కులు కావాలయ్యా. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధంగా జీవించి ఆయన దగ్గర 150 మార్కులు ఉన్నాయ్యా. 50 మార్కులు ఏం చేసుకుంటాడు? అపోస్తలుడైన పేతురు దగ్గర, ఆయన దగ్గర కూడా 150 మార్కులు ఉన్నాయ్యా. 50 మార్కులు ఏం చేసుకుంటాడు? అవన్నీ కూడా ఒక రిపోజిటరీలో పెట్టిందయ్యా. అవంతా కూడా ఒక సేఫ్లో పెట్టింది. దానికి సేఫ్ గార్డ్ చేస్తున్నది ఎవరంటే పోపు. ఈ అడిషనల్ మార్క్స్ ఏవైతే సెయింట్స్ దగ్గర ఉన్నాయో, సెయింట్స్ వాళ్ళకి 100 మార్కులు చాలు, వెళ్ళిపోయారు పరలోకానికి. ఆ 50 మార్కులు వీళ్ళు ఏం చేసుకుంటారు? అవన్నీ కూడా పోపు దగ్గర పెట్టారు, అంటే ఒక రిపాజిటరీలో. కాబట్టి పోప్ హ్యాస్ ద అథారిటీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. సో పే మనీ అండ్ టేక్ దట్ సర్టిఫికేట్. సో దట్ ఎంత దారుణమైన పాపాల్లో ఉన్నవాడైనా ఆ సర్టిఫికేట్ కొనుక్కుంటే అతను పరలోకానికి అర్హుడు అన్న స్థితికి తెచ్చారు వాళ్ళు. దానికి ఈరోజు ఎట్లయితే యాడ్స్ క్యాచ్ ప్రైజెస్ ఉంటాయో, యాడ్స్లో క్యాచ్ ప్రైజెస్ ఉంటాయి కదా, వాళ్ళు 10 సెకండ్స్లోనూ 15 సెకండ్స్లోనూ ఫోర్సిబుల్గా, దాన్ని ఏమంటారు, విత్ గ్రేట్ ఎఫెక్ట్ వాళ్ళు ఒక దీన్ని పాయింట్ డ్రైవ్ చేయాలి. వాళ్ళు ఏం పాయింట్ డ్రైవ్ చేశారంటే, ఏ కాయిన్ టింకిల్స్ అండ్ ద సోల్ స్ప్రింగ్స్. నువ్వు వాళ్ళ ఆఫరింగ్ డబ్బాలో కాయిన్ పడితే నీ ఆత్మ టక్కున పరలోకానికి వెళ్తుంది. సో అంటే ఏంటి? పరాకాష్ఠకి చేరుకున్నది అనమాట. సో దానికి విరుద్ధంగా బైబిల్ ఏం మాట్లాడుతూ ఉన్నది? నేడే రక్షణ దినం, ఆ తర్వాత లేదు. నువ్వు చనిపోయే లోపలనే ఏది చేసినా, చనిపోయిన తర్వాత ఏమీ చేయలేవు. సో దట్స్ వై దెర్ ఇస్ నో ప్రేయర్ ఫర్ డెడ్, దెర్ ఇస్ నో ప్రేయర్ ఫర్ డెడ్, దెర్ ఇస్ నో బ్యాప్టిజం ఫర్ డెడ్, దెర్ ఈస్ నథింగ్ సచ్ అస్. నువ్వు బ్రతికి ఉండి ఆఖరి శ్వాస వరకు నీకు ఆపర్చునిటీ ఉంది. లేకపోతే తీర్పు, ఆ తీర్పులో ఎటర్నల్ హెవెన్ కానీ ఎటర్నల్ హెల్ కానీ, రెండిట్లో ఏదో. అండ్ హెల్ ఈజ్ వెరీ మచ్ రియల్ అని చెప్తాడు. మనం చాలాసార్లు యూనివర్సలిజం ఏం బోధిస్తుంది? యూనివర్సలిజం అనే కాన్సెప్ట్ ఒకటి ఉన్నది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, గాడ్ ఈజ్ టూ లవ్, గాడ్ ఈజ్ టూ లవింగ్, గాడ్ ఈజ్ టూ కైండ్, గాడ్ ఈజ్ టూ గ్రేషియస్,
He will not send anybody to hell. Somehow, after we die also, God will do something and he will universalism. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారానైనా మిగతా వారి ద్వారా కూడా ఆయన రక్షిస్తాడు. ఇంకోటి, ఎవరి ద్వారా రక్షించకపోయి అంటే వీళ్ళు రక్షింపబడకపోయినా దేవుడు ఇది. ఆ యూనివర్సలిజంలోంచి ఏమొచ్చిందంటే, జాగ్రత్తగా వినండి, ఆ యూనివర్సలిజంలోంచి ఏమొచ్చిందంటే హెల్ని డౌన్ ప్లే చేయడం ప్రారంభించారు. అంటే గాడ్ ఈజ్ నాట్ దట్ రాత్ఫుల్ గాడ్ టు సెండ్ సంబడి టు ఎటర్నల్ హెల్. సో హెల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెర్మినేషన్ ఆఫ్ ఎ సోల్, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ టార్చర్ ఆఫ్ సోల్. సో గాడ్ విల్ నాట్ గో టు దట్ ఎక్స్టెంట్. సో దానివల్ల ఏం చేస్తారు, హెల్ అనే దాని గ్రావిటీ కానీ హెల్ అనే దాని యొక్క సీరియస్నెస్ కానీ తగ్గించేస్తారు. సో కానీ బైబిల్ ఏం పాస్ చేస్తాం అన్నది మెసేజ్ ఎవరు పాస్ చేసినా, నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీకు అవకాశం ఇవ్వబడతా ఉంది. బ్రతికి ఉన్నప్పుడు కనుక నువ్వు అంగీకరిస్తే బ్రతికిపోతావు, లేదు అంటే యూ హ్యావ్ టు ఫేస్ జడ్జ్మెంట్. అందుకని పదే ఆయన ఏమంటాడు, జీసస్ విల్ కమ్ యాజ్ ఎ జడ్జ్, ఐ విల్ కమ్ యాజ్ ఎ జడ్జ్. నన్ను ఎవరైతే ప్రజల ముందర ఒప్పుకుందరో నేను పరలోక ముందు నా తండ్రి ముందర నేను ఒప్పుకుందును. ఎవరైతే నన్ను ప్రజల ముందర ఒప్పుకుందరో, లోకం ముందర ఒప్పుకుందరో వారిని నేను తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను ఒప్పుకొనగలను. కాబట్టి క్లియర్గా మన లైఫ్ని మనం బ్రతికి ఉన్న సమయంలో దేవునికి అర్పించకపోతే ఆ తర్వాత ఆపర్చునిటీస్ మార్చి సెప్టెంబరు లేదు అనే మెసేజ్ కాన్స్టెంట్గా హోల్ నా న్యూ టెస్టమెంట్ నుంచి వస్తూ ఉంది, హోల్ న్యూ టెస్టమెంట్ నుంచి. కాబట్టి ఎయిదర్ యూ చూస్ జీసస్ ఆర్ యూ చూస్ హెల్ అనేటట్టుగా మాట్లాడుతుంది. దాన్ని మనం ఎంత సాఫెన్ చేయాలన్నా కూడా వీ కెన్ నాట్ సాఫెన్ ఇట్, బికాస్ హీ మేక్స్ ఏ గ్రేట్ క్లెయిమ్ ఆన్ అవర్ సోల్స్. ఒకరొచ్చి నన్ను నమ్మితేనే లేకపోతే నాశనం అయిపోతావు అనే స్థితికి వచ్చినప్పుడు మనలో ఉన్న రిబెలియస్నెస్ ఏం జరుగుతుంది, వీడెవడో వచ్చి చెప్పడానికి. హూ ఈజ్ హీ టు సే దట్ వెన్ ఆల్ అరౌండ్ దేర్ ఇస్ అదర్ థియాలజీ విచ్ ఆర్ ఆఫరింగ్ మీ అదర్ ఆపర్చునిటీస్? హూ ఈస్ దిస్ ఫెలో టు కమ్ అండ్ సే దట్ ఐ హ్యావ్ టు చూస్ టుడే అండ్ నవ్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్? అదర్వైజ్ హూ ఈజ్ హీ టు సెండ్ టు హెల్ప్? ఎందుకంటే చుట్టుపక్కల వేరే ఆపర్చునిటీస్ రన్ అవుతా ఉన్నప్పుడు థియలాజికల్ డిస్కోర్స్. సో ఇది డిఫికల్ట్. కానీ he very clearly says that there will be consequences, either eternal hell or eternal hell. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో థీమ్ వచ్చి ఆయన ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వచ్చిన మెస్సయ్యగా చూపిస్తున్నాడు. ఆయన మిరకల్స్ ద్వారా దాన్ని ఆథెంటికేట్ చేస్తూ ఉన్నాడు. అప్లికేషన్ మనకేంటి అంటే జీసస్ కాన్స్టెంట్లీ ఎన్కౌంటర్స్ ఎ పర్సన్, కాన్ఫరెన్స్ ఎ పర్సన్ విత్ గ్రేవ్ కాన్సిక్వెన్సెస్. పర్యవసనాలు ఉంటాయి, అది మనము మర్చిపోకూడదు. అర్జెన్సీ మనలో ఉన్నప్పుడే గాస్పెల్ మెసేజ్, నేను జీవించే లోపల నేను ఎంత పని చేయాలా, అలాగే ఎదుటి వ్యక్తి నేను జీవించే లోపల నేను నమ్ముకోవాలా, ఇది అనేది అంటే కట్ ఆఫ్ టైం అనుకోండి, కట్ ఆఫ్ టైం. అందుకని నేను నా మాటలు నేను యూజువల్గా అంటుంటాను, మన పోకడ కానీ ఆయన రాకడ కానీ కట్ ఆఫ్ టైం ఏంటంటే మన పోకడ ఏదైనా మనం చనిపోయే లోపల అంగీకరించాలి, ఆర్ ఆయన రాకడ టైంలో. ఆయన రాకడ మనకు తెలియదు, మన పోకడ మనకు తెలియదు. కాబట్టి ఈ దినమే మన పోకడ అన్నట్టుగా, ఈ దినమే ఆయన రాకడ అన్నట్టుగా మనము ఆ అర్జెన్సీని మెయింటైన్ చేయాలి. దాన్ని ఇమ్మినెన్స్ అంటాం. ఇమ్మినెన్స్. ఆనాడు పౌలు అంటున్నాడు ఏ సమయంలో అయినా ఆయన వచ్చేయచ్చని, ఈరోజు మనం ఏ సమయంలో అయినా వచ్చేయచ్చు అంటాం. అంటే ఏంటి, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడు పోతామో తెలియదు కనుక వీ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్ అన్నది మనం పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కీ చాప్టర్స్ చూడండి, కొన్ని జాట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్ లీగల్ జీనియాలజీ, సెకండ్ చాప్టర్ విజిట్ ఆఫ్ మ్యాజీ, డెత్ డిక్రీ ఆఫ్ హెరాడ్ అనగా మొట్టమొదటి దీనిలో వంశావళి, రెండవ అధ్యాయంలో ఆ యొక్క జ్ఞానుల దర్శించడము, తర్వాత హేరోదు ఏ విధముగా ఈ బిడ్డను సంపచూచాడు. థర్డ్ చాప్టర్ ఆయన యొక్క యోహాను యొక్క బాప్తిస్మపు ఇది, యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకోవడం. ఫోర్త్ చాప్టర్ టెంప్టేషన్, శోధనలు, ఏ విధంగా అయితే అతను శోధనలకు గురయ్యాడు కానీ ఆ శోధనను వాక్యముతో ఎలాగైనా జయించాడు. 5 to 7 సెర్మన్ ఆన్ ద మౌంట్. 6th చాప్టర్ లార్డ్స్ ప్రేయర్ నేర్పిస్తాడు. 10th చాప్టర్ అంటే కీ చాప్టర్, 10th చాప్టర్ సెండింగ్ అవుట్ ఆఫ్ ద 12, ఆయన యొక్క 12 మందిని బయటికి పంపించడం. 11th చాప్టర్ ఇన్విటేషన్ టు కమ్ అంటు మీ, దప్పిక కొన్న వారులారా నా దగ్గరికి రండి, భారము మోయుచున్న వారులారా నా దగ్గరికి రండి.
12th chapter, Sabbath controversies and unpardonable sin, ఏదైతే పరిశుద్ధాత్మ దూషణ అండ్ రిజెక్షన్ బై ఇజ్రాయెల్. 13th chapter, కింగ్డమ్ పారబుల్స్, అనగా దీంట్లో ఒక జస్ట్ ఒక గ్లిమ్స్ ఇచ్చి బయటకు వెళ్తాను. 13th chapter, మాథ్యూ 13th చూసే విధానము రెండు విధానాలు ఉన్నాయి. ఒక విధానం ఏంటి అంటే ఆయన ఇజ్రాయేలుతో సపరేట్గా డీల్ చేస్తాడు. కాబట్టి 13th chapter అంతా కూడా చర్చ్ ఏజ్కి సంబంధించినది. అంటే ఒక వ్యూ చెప్తున్నాను, చర్చ్ ఏజ్కి సంబంధించినది. సో ఈ చర్చ్ ఏజ్ సమయంలో విస్తారముగా గాస్పెల్ జరుగుతుంది. ఒకానొక దినమున ఆయన దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మరలా ఇజ్రాయేలుతో వేరేగా డీల్ చేస్తాడు. అంటే దేర్ విల్ కమ్ ఎ టైమ్ హీ విల్ డీల్ విత్ ఇజ్రాయిల్ సపరేట్. దీన్ని ఏమంటారంటే చూచాక ఎక్కువ డిస్పెన్సేషనలిజం అనేవారు దీన్ని తీసుకుంటారు. సో వాళ్ళు 13th chapterని చదివేది కూడా వేరేగా చదువుతారు. ఇంకొక వ్యూ ఉన్నది. ఇంకొక వ్యూ ఏంటి అంటే కవెనెంట్ థియాలజీ అనుకోండి, వారు డిస్పెన్సేషన్ వారు ఎలా తీసుకుంటారంటే ఇజ్రాయెల్ని ఇంకా సపరేట్గా అతను డీల్ చేసేదేమి ఉండదు. ఇజ్రాయెల్ని అతను సపరేట్గా డీల్ చేసేదేమీ ఉండదు. కాబట్టి చర్చ్ అనేది ఫామ్ అయిన తరువాత ఇంకా యూదుడైనా అన్యుడైనా చర్చిలోకి వస్తూ ఇదే నడుస్తుంది. అంటే ఇజ్రాయిల్ మీద ఇంకా సపరేట్ వారికంటూ వేరే విధంగా మళ్ళీ ఆయన డీల్ చేయడు అని నమ్మేవారు. డిస్పెన్సేషనలిజం. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న టెక్స్ట్ బుక్ ఇది డెల్లాస్ థియలాజికల్ సెమినరీ నుంచి వచ్చిన బుక్. డెల్లాస్ వాళ్ళు దే ఆర్ స్టాంచ్ డిస్పెన్సేషనలిస్ట్. ఓకే, ఈ కవెనెంట్ థియాలజీ అనేది ఉన్నవాళ్ళు ఈ రిఫార్మేషన్ చర్చిలు వేరే చర్చిలు ఉన్నాయి. అంటే దీంట్లో న్యూయాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ చాప్టర్ చదివేటప్పుడు డిస్పెన్సేషనలిస్ట్ వేరేగా చూస్తారు, కవెనెంట్ థియాలజీ వాళ్ళు వేరేగా చూస్తారు. రెండిట్లో జస్టిఫికేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కనుక గమనించామంటే రోమీలకు రాసిన పత్రికలో ఒకానొక దినమున అన్యులు లోపలికి రావుట, లోపలికి వచ్చుట, రక్షింపబోట అనే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. ఆ తర్వాత రోమన్స్ 11:25-27 ఆ తర్వాత ఆయన ఇజ్రాయిల్తో సపరేట్గా డీల్ చేస్తాడు. ఇజ్రాయిల్ అంతా రక్షింపబడు. ఈజ్ ఇట్ ఎ విష్ ఆఫ్ పాల్ ఆర్ ఈజ్ ఇట్ ఎ విష్ ఆఫ్ పాల్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ప్రాఫెసీ ఫ్రమ్ పాల్ అనేటువంటి విధంగా డీల్ చేస్తాం. తర్వాత ఈ కవెనెంటల్ థియాలజీ అనే అంటే డిస్పెన్సేషనల్ థియాలజీ అని చెప్పాను కదా, వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే చర్చే, ఇజ్రాయేలే, ఇజ్రాయేల్ వారు రక్షింపబడుతూ చర్చిలోకి యాడ్ అవుతూ ఉంటారు. ఒకానొక కాలం వస్తుంది, ఒక బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో మళ్ళీ ఆయన ఇజ్రాయేల్తో డీల్ చేయడము ప్రారంభిస్తాడు. కవెనెంట్ థియాలజీ వాళ్ళు ఏమంటారంటే వన్స్ ఆయన చర్చ్ అనేది ప్రారంభమైన తర్వాత మనమే న్యూ ఇజ్రాయెల్, చర్చే న్యూ ఇజ్రాయెల్ అని మాట్లాడతారు. సో ఇది ఎవరిది వాళ్ళ కరెక్ట్ అనిపిస్తాయి. ఇద్దరు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పౌలు ఆలోచన విధానంలో కొన్ని వచనాలు తీసుకుంటే మాత్రం డిస్పెన్సేషనల్ థియాలజీ మనకు రైట్ అనిపిస్తుంది. కానీ పౌలు మళ్ళా వేరే చాప్టర్స్లో వేరే దీంట్లో డీల్ చేసేటువంటి సమయంలో మనం డిస్పెన్సేషనల్ థియాలజీ రైటా కాదా అని క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కవెనెంట్ థియాలజీ రైట్ అనుకున్నాం అనుకో, కొన్నిట్లో ఇది కాదు. కాబట్టి దే ఆర్ టూ సిస్టమ్స్ విచ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బిబ్లికల్ మెటీరియల్. ఆ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఏ చర్చ్ డినామినేషన్ నుంచి వస్తారో వాళ్ళు ప్రీడామినెంట్గా దాని వైపున మొగ్గు చూపుతారు. అంటే మనం ఒకటి ఆల్రెడీ మనకు ఒకటి బోధింపబడి ఒకటి నేర్చుకుని ఒక దీంట్లో ఉన్నామనుకోండి, ఏ ప్యాసేజ్ చూసినా మనకు అటే కనిపిస్తుంది. దాని నుంచి వచ్చిన వాళ్ళు ఏ ప్యాసేజ్ చూసినా వాళ్ళకి అట్లా కనపడుతుంది. ఇద్దరు డిబేట్లో కూర్చున్నారు అనుకోండి, స్కాలర్స్ వాళ్ళ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ కొన్ని డిఫెండ్ చేసుకోగలరు, కొన్ని డిఫెండ్ చేసుకోలేరు ఇద్దరు కూడా. సో ట్రూత్ లైస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. సో డిస్పెన్సేషనల్ థియాలజీ వాళ్ళు నమ్మేవాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో చెప్పబడిన ప్రాఫెసీస్గా చూస్తూ ఇజ్రాయెల్ డామినెన్స్ కానీ ఇజ్రాయెల్ ప్రామినెన్స్లోకి రావడం కానీ
ఆ తర్వాత ఇజ్రాయెల్ ఈరోజు మీరు కనుక గమనించారంటే అదే ఏమంటారు, రెడ్ హీఫర్. ఆ తర్వాత ఆలయానికి అన్నీ రెడీ అయిపోయినాయి, ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది, అన్నీ సెట్ అయిపోయినాయి. ఇవి వస్తూ ఉంటాయి వీడియోలు, గమనించారు లేదు. ఇదంతా కూడా డిస్పెన్సేషనల్ థియాలజీ నుంచి వస్తుంది. అంటే ఇజ్రాయేల్కి ప్రామినెన్స్ ఇచ్చేటువంటి దానిలో ఎంత ప్రామినెన్స్ ఇస్తారంటే ఇజ్రాయేల్ సెంట్రిక్గా చూస్తారు. ఓకే, కోవెనెంటల్ థియాలజీని అట్ట చూడరు. కాబట్టి ఇజ్రాయెల్ డిస్పెన్సేషనల్ థియాలజీ నుంచి ఇచ్చేవాళ్ళు మోస్ట్లీ మరొక టెంపుల్ కట్టబడుతుంది, గమనించారు కదా, అన్నీ రెడీ అయిపోయినాయి, కావాల్సిన స్టోన్ రెడీ అయిపోయింది, కావాల్సిన హై ప్రీస్ట్ ఫ్యామిలీ దొరికింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఏది ఇజ్రాయెల్లో జరిగినా కూడా ఇదే ప్రాఫెసీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇదొక సెట్ ఆఫ్ ఆలోచన అనమాట. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, బికాస్ రెండిట్లో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి దీన్ని నమ్ముతూ దీన్ని చూస్తున్నాం అనుకో, ఇంకొక ప్యాసేజ్ మిలిటేట్ చేస్తుంది. అంటే ఇంకో ప్యాసేజ్ దీంట్లోకి ఇరకదు, అడ్జస్ట్ కాదు ఈ థియాలజీ. అలాగని వీళ్ళది రైట్ అని వీళ్ళది చదువుతూ వీళ్ళది చూస్తున్నాం అనుకో, కొన్ని ప్యాసేజీలు వీళ్ళు అర్థం చెప్పలేరు, అంటే వస్తుంది. కాబట్టి ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. దీన్ని బట్టే అంత డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ ప్రీచింగ్లో కానీ టీచింగ్లో కానీ అంత డిఫరెన్స్ వస్తుంది. ఓకే, టెంపుల్ నా డౌట్స్ కొన్ని అడుగుతాను, చెప్తాను. థర్డ్ టెంపుల్ కట్టాలి అంటారు డిస్పెన్సేషన్ థియాలజియన్స్. మరి ఎజికియల్లో రాయబడిన టెంపుల్ కనుక చూస్తే మళ్ళా సాక్రిఫైసెస్ ఉన్నాయి, దాంట్లో సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఏదైతే యేసు ప్రభు వారు అన్నిటినీ అధిగమించాడో అని హీబ్రూ పత్రిక మాట్లాడుతూ ఉన్నదో, హీబ్రూ పత్రిక ఏదైతే అన్ని నెరవేరబడ్డాయి అని మాట్లాడుతూ ఉందో, మళ్ళీ అక్కడ అన్నీ జరుగుతాయి. ఆ తర్వాత జెంటైల్కి అక్కడ లోపల అడుగు పెట్టేదానికి కూడా లేదు. నో జెంటైల్ విల్ ఎంటర్ ఇంటూ ఇట్. అర్థమవుతుందా? సో న్యూ టెస్టిమెంట్లో హీబ్రూ పత్రిక ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్గా చూపిస్తూ టెంపుల్ని జీసస్ రీప్లేస్ చేశాడు అనే మాటలన్నీ కూడా ఇదైపోతుంది. మరి ఇంకొక చిన్నది కనుక చూసామంటే ఎజికియల్ టెంపుల్లో దాను గోత్రంతో ప్రారంభిస్తాడు. అంటే నాకు వచ్చే డౌట్స్ మీతో బయటకు అంటున్నాను. ఓకే, ఐఎమ్ థింకింగ్ అలౌడ్. దాను గోత్రాన్ని చూపిస్తాడు. ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే దాను గోత్రాన్ని ఆ 7వ అధ్యాయంలో 12 గోత్రాల్లో దాను గోత్రాన్ని లేపేస్తాడు. ఇజ్రాయెల్లో నుంచి 12 తెగలు అంటాడు, కానీ దాను గోత్రాన్ని తీసేస్తాడు. సో ఎజికియల్లో ఏదైతే 40 to 48 టెంపుల్ చెప్పబడిందో, ఆ టెంపుల్ లిటరల్ టెంపుల్గా ఆలోచించినప్పుడు హోల్ న్యూ టెస్టిమెంట్ థియాలజీకి అది మిలిటేట్ అవుతా ఉంది. పైపెక్స్ ఇంకోటి ఏంటంటే పౌలు రాశాడంటారు దాన్ని. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాశాడంట. సో ఇవన్నీ కూడా అంటే ఒక సిస్టమ్, అందుకని సిస్టమాటిక్ థియాలజీతో ఉన్న ప్రాబ్లం కానీ దీంతో. నెక్స్ట్ ఇటు నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చామనుకోండి, కవెనెంట్ థియాలజీ అని చెప్తున్నాను కదా, వీళ్ళ దగ్గరికి వచ్చామనుకోండి, ఎక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద బోధ అపోస్తలుడైన పౌలుది. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు స్పిరిచువల్గా ఒక్కసారి రేర్గా మనం న్యూ ఇజ్రాయిల్ అని గలతీయులకు రాసిన పత్రిక చోట మాట్లాడతాడు, కానీ ఆయన డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తానే ఉన్నాడు. ఇజ్రాయేలు అనేది చర్చ్ అనే డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ క్లాసిక్ ప్యాసేజ్ రోమన్స్ 11:25 to 27 నా MTH థీసిస్. దానిలో క్లియర్గా ఆయన ఈ జెంటైల్స్కి అనేది ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది, ఒకానొక దినమున వాళ్ళతో డీల్ చేస్తాడు. కానీ మిగతా థియాలజీ అంతా కనుక చూస్తే అతను ప్రకటన గ్రంథం ఏదైతే రాస్తా ఉన్నదో, ప్రకటన గ్రంథానికి పౌలు బోధకి పొంతన ఉండదు. పౌలు ఎంతవరకు నీకు ఇది ఇస్తున్నా అంటే, అరే బిడ్డ, ప్రభువుని నమ్మావు కదా, లాస్ట్లో డెఫినెట్గా నువ్వు ప్రభు ఎదురు నిలబడతావు, దానికి లెక్క ఉంటుంది. కానీ ధైర్యంగా ఉండు, ప్రభు ఉన్నాడు, ఆయన నేను చూసుకుంటాడు, ఇంతే, ఇంకా డీటెయిల్స్లోకి పోడు అంటే హోప్ ఇచ్చి వదిలేస్తాడు. కానీ ప్రకటన గ్రంథం కనుక చూసామంటే డీటెయిల్స్లోకి వెళ్తాడు. డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఫాల్స్ థియాలజీ అది చాలా చోట్ల నాకు అర్థమైనంతవరకు మిలిటేట్ 2 ఒకటికొకటి కాన్ఫ్రంట్ చేసుకుంటాయి. సో ఇలాంటి దీనితో
ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు ఏ యొక్క దీన్ని కూడా మనము అంటే ఇలా చెప్తాను వినండి. దేవుని వాక్యాన్ని ఒక మోల్డ్లోకి తీసుకురాలేము. మనం దాని మీద ఒక మోల్డ్ పెట్టి ఇదే అనడానికి కుదరదు. పరిశుద్ధ చాలా మంది ఆథర్స్ కలిపి రాసింది నూతన నిబంధన. ప్రతి ఆథర్ కూడా, ప్రతి గ్రంథకర్త కూడా దేవుని పరిశుద్ధాత్మ దేవునితో రాశాడు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరికి ఉండవలసిన ఇండిపెండెన్స్ వారికి ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడైతే ఇప్పుడు సో కాల్డ్ సిస్టమ్స్ ఏదైతే సిస్టమాటిక్ థియాలజీలో కానీ అంటే సింప్లిఫై చేయడానికి మనం సిస్టమ్స్ తెస్తాం. అర్థమైంది కదా? ఒకదాన్ని మనకు అర్థం కావడానికి, సింప్లిఫై చేయడానికి, కేటగరైజ్ చేయడానికి సిస్టమ్స్ తెస్తాం. కానీ ఆ సిస్టమ్ని మనం తీసుకొచ్చి బైబిల్ మీద పెట్టినప్పుడు సర్క్యులర్గా ఉన్నదాని మీద నువ్వు రెక్టాంగులర్ మోల్డ్ పెట్టావనుకో ఏమవుతుంది? సర్క్యులర్గా ఉన్న దాని మీద రెక్టాంగులర్ మోల్డ్ పెట్టామనుకో, రెక్టాంగిల్ పెద్దదనుకో సర్కిల్ కన్నా, కొన్ని భాగాలు సర్కిల్వి దాంట్లో ఉండవు. రెక్టాంగిల్ కనుక చిన్నది అనుకో, చపాతీ పిండి ఇట్టుంది అనుకుందాం రౌండ్గా, నువ్వు రెక్టాంగులర్ మౌండ్ చిన్నది తీసుకెళ్ళి దాని మీద పెడితే దాని నుంచి బయటకు వచ్చేవి కొన్ని ఉంటాయి, పెద్దది తీసుకెళ్తే కొన్ని గ్యాప్లు వస్తాయి. ఇట్లా మనము బైబిల్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనం ఏదైతే సిస్టమ్స్ ఏర్పరుస్తామో ఆ సిస్టమ్ని తీసుకెళ్ళి మనం బైబిల్కి పెట్టినప్పుడు అది ఏమడదు. కాబట్టి మనము మన యొక్క అసమర్థతను ఒప్పుకోవాలి, మన యొక్క బలహీనతను ఒప్పుకోవాలి, మన యొక్క అసహాయతను ఒప్పుకోవాలి, మనకు కంప్లీట్గా అర్థం కాదు అని ఒప్పుకోవాలి. అంతా అర్థం చేసుకోవాలని ఒక సిస్టమ్ జోలికి వెళ్ళి మనం దాన్ని పెట్టడం ప్రారంభిస్తే ఇంకొకరి మాట వినలేని పరిస్థితి వస్తుంది, ఇంకొకరి ఆలోచన విధానం చూడలేని పరిస్థితికి వస్తుంది. సో ఎవరికి వాళ్ళు, అంటే మీకు జనరల్గా చెప్తున్నా, ఎవరికి వాళ్ళు మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చినా అబౌవ్ ద డినామినేషన్ బైబిల్ని మనం చదవడం ప్రారంభించాలి. డినామినేషన్లో ఇరుక్కోకూడదు. అసలు డినామినేషన్ నిన్ను వచ్చాయంటేనే కారణం ఏంటి? ఎవరికి వాళ్ళకి డిస్టింక్టివ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఒకరి డిస్టింక్టివ్ ఫ్యూచర్ని ఇంకొకరు ఒప్పుకోరు. కాబట్టి వి డోంట్ నో హూ ఈజ్ రైట్. అందరి దగ్గర పార్షియల్ ట్రూత్ ఉండవచ్చు. కాబట్టి వీ షుడ్ బి వెరీ, యాజ్ బైబుల్ స్టూడెంట్స్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ పుట్టింగ్ ఏ సిస్టమ్ ఆన్ ద బైబుల్ అండ్ ట్రైంగ్ టు మౌల్డ్ ఇట్ టు యువర్ సిస్టమ్ రాదర్. అందుకని బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీకి డిఫరెన్స్ అదే. బిబ్లికల్ థియాలజీ జాన్ ఏం చెప్తున్నాడో చూస్తుంది, లూక్ ఏం చెప్తున్నాడో చూస్తుంది, మాథ్యూ ఏం చెప్తున్నాడో చూస్తుంది. వాళ్ళ ముగ్గురిని రీకన్సైల్ చేయడానికి ప్రయత్నించింది. సిస్టమాటిక్ థియాలజీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన ప్రొఫెసర్ జాన్ గారు సిస్టమాటిక్ థియాలజీ. ఓకే, సిస్టమాటిక్ థియాలజీ ఈజ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్, బ్యూటిఫుల్. బట్ సిస్టమాటిక్ థియాలజీతో ప్రాబ్లం ఏంటి? నేను ఒక సిస్టమ్ ఏర్పరుస్తాను, ఆ సిస్టమ్ కింద వీటిని తెస్తాను. తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మిలిటేట్ అవుతాయి. మిలిటేట్ అయినప్పుడు దాన్ని నేను హార్మనైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. హార్మనైజ్ అంటే తెలుసు కదా, అది ఇరుకోట్ల ఎట్టోటి ఇరికించడానికి ప్రయత్నిస్తాను నేను. దానివల్ల ఏమవుతుందంటే మనము బైబిల్ చెప్తున్న ట్రూత్ అంటే మల్టీఫేసెటెడ్గా ఎంతోమందిని వాడుకొని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన దాన్ని ఆ కొన్ని ఇర్రికన్సైలబుల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దాన్ని హార్మనైజ్ చేయడం కన్నా ఆ డిఫరెన్సెస్ని అక్కడనే ఉంచి మనము మన యొక్క హెల్ప్లెస్నెస్ని, ఇనబిలిటీని మనం అంగీకరించి, స్కాలర్స్ మీరు కామెంటరీలు చదివారనుకోండి, యాజ్ ఫార్ ఎస్ ఐ నో ఐ థింక్ ఇట్ ఈస్ మై ఒపీనియన్ అని అంటే మంచిది. నో, దిస్ ఈజ్ లైక్ దిస్ అని మాట్లాడుతున్నాము అనుకో, మనం ఆల్రెడీ ఒక దీనికి వచ్చేసాం. ఆ దీనికి స్కోప్ రాదని ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మాథ్యూ 13 మీరు మళ్ళీ చదవండి కావాలంటే, ఇద్దరి యొక్క ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. మాథ్యూ 13 అది మాథ్యూ 13 ఈజ్ ఏ పారబుల్స్. మాథ్యూ 13లో ఉన్నదాన్ని గ్రేట్ డిస్ప్యూట్ ఉన్నదన్నమాట. వీళ్ళు అర్థం చేసుకునే రీతి, వాళ్ళు అర్థం చేసుకునే రీతి. సో 13th చాప్టర్, 16th చాప్టర్, నెక్స్ట్ కీ చాప్టర్స్ చూస్తున్నాం. 16th చాప్టర్ కింగ్డమ్ పారబుల్స్, 13th చాప్టర్ కింగ్డమ్ పారబుల్స్, ప్లీజ్ క్షమించండి.
16th chapter, Peter's confession, the church. 17th chapter, transfiguration. 18th chapter, church discipline. 19th chapter, marriage, divorce, remarriage, వాటి మీద ప్రభు బోధ. 21st chapter, పామ్ సండే ఎంట్రన్స్, మటల ఆదివారపు ప్రవేశము. పారబుల్ ఆఫ్ వైన్యార్డ్, ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ ఎలాగున ఇజ్రాయేలు ప్రభువును రిజెక్ట్ చేసింది. 24 to 25 chapters, ఆలివెట్ డిస్కోర్స్, ఆఖరి కొండ మీద, ఒలివ కొండల మీద ఆయన ఇచ్చిన ఆఖరి ప్రసంగం. 26వ అధ్యాయం, బిట్రేయల్ ఆఫ్ జూడాస్, యూదా ఇస్కరియత్ తన పక్కనే ఉండి ఎలాగున తన్ని అప్పగించాడు. 27th chapter, ట్రయల్స్ అండ్ క్రూసిఫిక్షన్, ఆయన వెళ్ళిన శ్రమలు, ఆయన్ని ఏ విధముగా శ్రమ పెట్టారు, తీర్పులు వారందరి కోర్టుల దగ్గర, క్రూసిఫిక్షన్. 28వ అధ్యాయము, రిసరక్షన్ అండ్ గ్రేట్ కమిషన్. ఓకే, కొన్ని మెయిన్ టీచింగ్స్ అని చెప్తాను, చదువుకుంటూ పోతాను బుల్లెట్ పాయింట్స్. ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. జీసస్ క్రైస్ట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్గా రాసుకోండి. మెయిన్ టీచింగ్స్ ఆఫ్ మాథ్యూ. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ప్రామిస్డ్ ఓటీ మెస్సయా. పాత నిబంధనలు ఏ అభిషక్తుడైన క్రీస్తు భవిష్యత్తులో వస్తాడని చెప్పాడో ఆయనే ఈయన అని చెప్పేది. సెకండ్ పాయింట్, జీసస్ వాస్ బోర్న్ ఆఫ్ ఎ వర్జిన్, ఆయన కన్నిక గర్భమున జన్మించింది. నెక్స్ట్ పాయింట్, జాన్ ద బ్యాప్టిస్ట్ వాస్ ద లార్డ్స్ మెసెంజర్ టు ప్రిపేర్ ద వే ఫర్ క్రైస్ట్. ఏదైతే యెషయా గ్రంథంలో, మలాకి గ్రంథంలో ప్రభు వారికి దారి సిద్ధపరచడానికి వస్తాడని చెప్పబడిన ప్రవక్తయే యోహాను బాప్తిజం ఇచ్చాడు. జీసస్ యూజ్డ్ స్క్రిప్చర్స్ టు రెసిస్ట్ సాటన్స్ టెంప్టేషన్స్. సాతాను ఏ యొక్క శోధన గుండా తీసుకెళ్ళిందో టెంప్టేషన్స్, దాన్ని జయించడానికి ఆయన వాక్యము ద్వారా మాత్రమే చేశాడు. జీసస్ మెయిన్ మినిస్ట్రీ కన్సిస్టెడ్ ఆఫ్ 4 పాయింట్స్. ఆయన మెయిన్ మినిస్ట్రీ ఏంటి? కాలింగ్ అండ్ ట్రైనింగ్ డిసైపుల్స్. ఈరోజు మనం చర్చిలో కూడా మెయిన్గా చేయవలసినది డిసైపుల్షిప్ ప్రోగ్రామ్. కానీ ఈరోజు చర్చిల్లో కొత్త బిలీవర్స్ లోపలికి తెచ్చి వాళ్ళని నిలుపుకోవడము, వాళ్ళ తగులు లోపల ఉండే తగులు స్టార్ట్ చేయడంతోనే సగం సరిపోతుంది. కానీ యేసు ప్రభు వారు చేస్తున్నది ఏంది? శిష్యుల్ని డెవలప్ చేస్తా ఉన్నారు. అందుకని మనము దాన్ని ఏమంటారు, గ్రేట్ కమిషన్లో కూడా వారిని శిష్యులు చేస్తూ, మనం ఎక్కడికి ఆగిపోతాము? రక్షణ, బాప్తిజమము, వారు లోపలికి చేరారు. వాళ్ళని శిష్యులు చేసే లోపల చర్చిలో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది మిగతా జరుగుతూ ఉంటాయి. కానీ చేయవలసిందేంటి? శిష్యులను తయారు చేయాలి. ప్రీచింగ్ ద గాస్పెల్, రెండవ పాయింట్. దాంట్లో మన యొక్క మెయిన్ ఇది సువార్త, సువార్త, సువార్త. సువార్త లేని సంఘము కానీ, సువార్త లేని క్రైస్తవ జీవితం కానీ వ్యర్థమైన జీవితము. సంఘం అయితే అది మృతమైన సంఘము. టీచింగ్ ద ట్రూత్, సత్యము నిన్ను విడుదల చేస్తుంది కనుక సత్యమును. హీలింగ్ అండ్ మీటింగ్ పీపుల్స్ నీడ్స్, స్వస్థపరచడము, బీదల యొక్క అవసరతలు తీర్చడం. సో ఈరోజు మనం గమనించామంటే కొన్ని చర్చెస్ సోషల్ నీడ్స్ గమనించే దాంట్లో ఎక్కువ ఉంటుంది, స్పిరిచువల్గా గాస్పెల్ ప్రీచింగ్ తక్కువ ఉంటుంది. కొంతమంది గాస్పెల్ ప్రీచింగ్లో ఎక్కువ ఉంటారు, మిగతాది పట్టించుతారు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటర్నల్ యాటిట్యూడ్స్ రిజల్ట్ ఇన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్. నెక్స్ట్ పాయింట్, హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులే బయటికి క్రియల రూపంగా వస్తుంది. కాబట్టి ఇంటర్నల్ యాటిట్యూడ్స్ గురించి జాగ్రత్త పడు. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ మెన్ డు నాట్ హ్యావ్ ద రైచియస్నెస్ రిక్వైర్డ్ టు ఎంటర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించుటకు మానవుని నీతి సరిపోదు. యేసు ప్రభు వారి యొక్క నీతి ఆపాదింపబడితేనే దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించగలం. పెర్సిక్యూషన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫర్ ఎ బిలీవర్. శ్రమలు తథ్యము. మీ గురువైనా, మీ మత గురువైనా, మీ రబ్బీ అయినా, మీ టీచర్ అయినా నన్నే శ్రమ పెడుతున్నారంటే మిమ్ములను కూడా వారు శ్రమ పెడతారు.
శ్రమలు తథ్యం. పౌలైతే శ్రమలే, ఇంకా శ్రమల గురించి ఎంత మాట్లాడతాడు అంటే ఆయన పడే శ్రమలన్నీ, ఆయన జీవితం అంతా శ్రమల అంటే సెంట్రిక్గా మాట్లాడతాడు. మా చర్చిలో తిమోతి ధ్యానిస్తా ఉన్నాం బైబిల్ స్టడీలో. ఆయన అపోస్తుల కార్యాలు చెప్పిన మాటలు కానీ, తర్వాత పదే పదే ఆయన రోమాల శ్రమల దేనిలో అయినా గమనించండి, శ్రమ అనే మాట లేకుండా ఆయన లేఖలు ఉండవు. అప్పుడు శ్రమ పడితేనే వాడు క్రైస్తవుడు. ఎవరైతే నీతిగా జీవించాలనుకుంటాడో వాడికి శ్రమలు తప్పవు. మనము దేవుని రాజ్యాన్ని సంతరించుకునేదే శ్రమల ద్వారా. మనము ప్రభువు యొక్క వారసులయ్యేది, రోమాపత్రిక 8వ అధ్యాయం. మనము ప్రభువు యొక్క వారసులు అయ్యేదే ఆయన శ్రమలతో పాలిభాగస్తులైనప్పుడు. కొలస్సీ పత్రిక, ఆ శ్రమలలో ఎలాగనోలాగా నేను ఆయనలో ఏదైనా తక్కువ శ్రమలుంటే కొన్ని కొరవబడితే దాన్ని కూడా నేను నా శరీరంలో పొందాలని ఇష్టపడతాను. అంటే ఆఖరి దినాల్లో మెస్సియానిక్ వోస్ ఏదైతే ఉంటాయో అవి నేను స్వీకరిస్తున్నాను. శ్రమ. కాబట్టి శ్రమ లేని క్రైస్తవత్వం అనేది లేదు. శ్రమ ఉన్నప్పుడే నువ్వు గ్రో అవుతున్నావు కూడా. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నువ్వు గ్రో కావు. ఇది కానే కాదు క్రైస్తవం. బిలీవర్స్ ఆర్ టు బి లైక్ సాల్ట్ అండ్ లైట్ ఇన్ ద వరల్డ్. విశ్వాసులు ఉప్పు వలె వెలుగు వలె ఉండవలని. ఎలాగనైతే ఉప్పు కనిపించకుండా లోపలికి ఇమిడి ఇంకి దాని పని అది చేస్తుందో, లైట్ కనిపించే విధముగా అది లేకపోతే దాని యొక్క ఇది తెలుస్తుందో లోటు, ఆ విధముగా మీరు కనిపించని వారుగా ఉండాలి, కానీ మీ రుచి లోపలికి పాకిపోవాలి. అలాగనే మీరు మీ సాక్ష్యాల ద్వారా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి వారుగా ఉండాలి. అవర్ గుడ్ వర్క్ షుడ్ గ్లోరిఫై గాడ్. మన యొక్క మంచి పనులు దేవునిని గణపరచాలి, మహిమపరచాలి. జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా, నాట్ అబాలిష్ ఇట్. ఆయన ఎక్కడా కూడా ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు నేను రాయలేదు, కానీ దాన్ని సంపూర్తి చేయుటకు, పరిపూర్ణము చేయుటకు వచ్చింది. మానవుడు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే యూదుడు ఆచరించలేకపోయాడో దాన్నంతటిని కూడా ఆయన ఆచరించి సంపూర్తి చేసి ఆయన మరణించి మనకు రక్షణ దయచేశాడు. జీసస్, ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఇస్ సుపీరియర్ టు ద టీచింగ్స్ ఆఫ్ మెన్. మానవుని మేధస్సు నుంచి వచ్చేటువంటి బోధల కన్నా కూడా యేసు ప్రభు వారు ఏ బోధ అయితే చేశాడో అది ఎంతో మిన్నైనది, ఉన్నతమైనది. రాంగ్ యాటిట్యూడ్స్ ఆర్ యాజ్ మచ్ సిన్ యాజ్ రాంగ్ యాక్షన్స్. పాత నిబంధన చెబుతూ ఉన్నది నీవు హత్య చేసిన ఎడల దోషివి. పాత నిబంధన చెబుతూ ఉన్నది నీవు వ్యభిచారము చేసిన ఎడల దోషివి. కానీ నేను ఏమి చెప్తున్నానంటే, నువ్వు ఒక స్త్రీ వైపున కన్నెత్తి చూసినా ఆవిడతో వ్యభిచారము చేసినట్టే. మనసులో నువ్వు ఆలోచించుకున్నావు. అలాగనే నువ్వు హత్య చేయడం కాదు, ఆ హత్యకు దారి తీసేటువంటి కోపముతో ఏ మాట అయితే నువ్వు హృదయంలో అంటావో నువ్వు ఆల్రెడీ హత్య చేసినట్లే. కాబట్టి రాంగ్ యాటిట్యూడ్స్ ఆర్ యాజ్ మచ్ సిన్ యాజ్ రాంగ్ యాక్షన్స్. ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియస్ రిచువల్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఈజ్ రిజెక్టెడ్ బై. నీవు ఏదైతే ఆనవాయితీగా, ఆచార ప్రకారంగా, మతపరంగా ఏదైతే చేస్తున్నావో వాటిలో రైట్ రీజన్ లేకుండా రాంగ్ రీజన్స్తో గనక చేస్తే ఇట్ విల్ బి రిజెక్టెడ్ బై గాడ్. తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి. కానీ తల్లిదండ్రులకు నేను చూసుకోవాలి అంటే నాకు 1,00,000 రూపాయలు అవుతుంది. కానీ నేను 10,000 రూపాయలు సంఘానికి ఇచ్చి దేవునికి ఇంక ఇచ్చేసాను కనుక నా బాధ్యత నేను తీర్చుకున్నాను అని అంటే అది ఎలాంటి భక్తి? ఆ తర్వాత బంగారు గోపురం మీద ఒట్టు, బంగారు గోపురం మీద ఒట్టు అని కనుక నువ్వు పెడితే నువ్వు దాన్ని తప్పకుండా తీర్చాలి. బంగారు గోపురం గొప్ప, లోపల ఉన్న దేవుడు గొప్ప? ఆయన అడిగేది ప్రశ్నలు. ఒకడు ఆ యొక్క ఆల్టార్ దాని మీద వాగ్దానం, అదే ఏమంటారు, నేను ఇది ఇస్తాను అని ఒప్పుకోవడం, అది చేస్తే ఆల్టార్ గొప్పన, దానిలో ఉన్న దేవుడు గొప్పన? కాబట్టి ఇట్లా ఆచార ప్రకారంగా వచ్చేటువంటి క్రైస్తవత్వము అది ఏ కారణాల వలన, జాగ్రత్తగా వినండి, ఆచారపరంగా చేసేటువంటి క్రైస్తవత్వము
అది ఏ ఆత్మీయ కారణాల వలన ఇవ్వబడినదో ఆ ఆధ్యాత్మిక కారణాలు నువ్వు అర్థం చేసుకోకుండా, ఆధ్యాత్మికముగా నువ్వు సరిగ్గా లేకుండా ఆచారపరముగా చేసినవి నీకు ఎటువంటి ప్రయోజనమో. ఓ పరిసయ్యులారా, మత్తయి సువార్త 23, శ్రమ శ్రమ శ్రమ. ఓ పరిసయ్యులారా, మీరు పుదీనాలో, ధనియాలలో, చిన్న చిన్న వస్తువులలో కూడా మీరు దశమ భాగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిదే. కానీ మీరు దాని వెనక ఉన్న సత్యాన్ని మర్చిపోయారు. బీదల పట్ల దయా కనికరము కలిగి ఉండమని, వారికి నీతి న్యాయము నిర్వహించమని, జస్టిస్ అండ్ మెర్సీ ఏదైతే ఉన్నదో అది మీరు మర్చిపోయారు. కాబట్టి మీరు దానిని వదలక 23 దానిని వదలక దశమ భాగం ఇచ్చుట అనేది వదలక అది మంచిదే. దీనిని చేయండి. దీనిని చేయకుండా దాని వెనక దాక్కుంటే ఏ ప్రయోజనము? God doesn't want your money per se. God wants your heart first and then your money. సో ఆయనను ఆత్మీయముగా ఫాలో కాకుండా ఆచారపరంగా చేసే వాటి వలన ఏ ప్రయోజనమో లేదు. ప్రేయర్ మస్ట్ బి జెన్యూన్, సిన్సియర్ అండ్ సీక్ గాడ్స్ విల్, నాట్ అవర్ ఓన్. వారికి నేర్పించేది నీ చిత్తము నెరవేరును గాక కదా. ప్రార్థన జెన్యూన్గా ఉండాలి. అది ఎక్కువ మాటలతో మాట్లాడినంత మాత్రాన దేవునికి చేరుతుంది అనుకోకండి. హృదయంలో నుంచి, హృదయ వేదనలో నుంచి, హృదయాంతరములో నుంచి రావాలి. సిన్సియర్గా ఉండాలి. తర్వాత నా విల్, నా యొక్క చిత్తాన్ని, మన కోరిక అడగడం అంటే ఏంటి? నాకు ఇది కావాలయ్యా అని అడుగుతున్నాం. అది ఇచ్చేంతవరకు ఆయన వెంట పడతాం. అది ఆయన చిత్తమా కాదా అన్నది గమనించాలి. ఒక్కొక్కసారి ఆయన మనకి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? అది మంచిది కాదు మీకు, లేకపోతే ఇప్పుడు మీకు మంచిది కాదు. ఇంటర్మీడియట్లో ఉండే కుర్రోడు నాకు 300cc బైక్ కావాలా అంటాడు, హార్లీ డేవిడ్సన్ బైక్ కావాలంటాడు. తల్లిదండ్రి ఏం చెప్తారు? ఒరే నాయనా, అది నీకు మంచిది కాదురా, వాడు తెచ్చాడు, వాళ్ళ ఆ యాక్టర్ కొడుకు తెచ్చాడు, ఈ డైరెక్టర్ కొడుకు తెచ్చాడు, వీడయ్యాడు, ఇది ప్రమాదానికి ఇది అవుతుందిరా, వద్దు. వాడేమంటాడు? కావాల్సిందే అంటాడు. వీళ్ళు ఇచ్చారు అనుకోండి, ఆ తర్వాత అతను ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నష్టం జరిగేది వాడికి, నష్టం జరిగింది తల్లిదండ్రులకి, నష్టం. అలాగనే పరమ తండ్రి అయిన దేవుడు కొన్నిటిని మనకు మన చిత్తం, మన ప్రార్థనలో మన చిత్తాన్ని వెలిగించుతూ ఉంటాం. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించేటువంటి సమయంలో అది ఇవ్వలేదు అంటే, ఆలస్యం చేశాడు అంటే, ఆలస్యం చేస్తే ఇప్పుడు మంచిది కాదు, మళ్ళా ఇస్తాను. అది ఇవ్వడం లేదు అంటే ఇది నీకు మంచిది కాదు. ఇంకా ముఖ్యంగా ఇది నేను నా రాజ్య వ్యాప్తికి ఇది ఉపయోగపడేది కాదు, నా చిత్త ప్రకారంగా ఒకటి చేస్తున్నాను, ఇది దానిలోకి ఇమ్మడదు. అప్పుడు మనం ప్రార్థనలో మనం అడగవలసింది అడగాలి. నేను ప్రార్థన గురించి నేర్పించేది, మనం ప్రార్థనలో సిగ్గు, లజ్జ, బిడియం లేకుండా మాట్లాడాలి దేవునితో. ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడాలి. అందుకని తలుపేసుకొని నీకు ఎవడి మీద కోపం ఉందో వాడి మీద ఆయనకి చెప్పుకో. నీకు లోపల మనసులో ఏ చెడ్డ జరుగుతూ ఉన్నదో, నీ పాపాలు ఏవైతే ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు విడమర్చి చెప్పు, ఒప్పుకో. దానివల్ల నీకు నువ్వెంత అసహ్యమైన వాడు, నా ఇది చెప్తున్నా, నా అండర్స్టాండింగ్, నువ్వెంత చెత్తోడువో నీకే అర్థమవుద్ది. దానివల్ల నీకే సిగ్గు వస్తుంది, నీకు దేవుని అవసరం ఎంతో అర్థమవుతుంది. ఆయన కూడా అబ్బా వీడు లోపల వీడేంటో వీడికి అర్థమైంది అనుకుంటాడు. ఆ పోనీలో వీడేంటో వీడికి తెలుసు, వీడికి నేను కావాలని అర్థం ఉంది. ఆ తర్వాత నువ్వు బయటికి ప్రార్థనలో నుంచి వచ్చినప్పుడు రహస్యమందు నువ్వు తలుపు వేసుకుని తండ్రికి చేసిన ప్రార్థన తండ్రి చూస్తాడు. అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది, ఆయన అవసరత ఏంటో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత నీకు కావాల్సిందని ఆయనకి చెప్పావు కదా, అది మంచిదైతే ఆయన ఇస్తాడు, నువ్వు హ్యాపీగా బయటకు వస్తావు. అంటే ఇవ్వలేదని అసంతృప్తి కన్నా కూడా నీకు మంచిదైతే ఇస్తాడు. సో ప్రార్థనని నేను ఇలాగన అంటాను, చర్చిలో కూడా ఇలాగే చెప్తాను. సిగ్గు, లజ్జ, బిడియం, అసహ్యం లేకుండా ఉన్నది ఉన్నట్టు కడుపులో ఉన్న చెత్తంతా, హృదయంలో ఉన్న చెత్తంతా ఆయన ముందర పెట్టాలి. దానివల్ల నీకు కూడా రిలీఫ్ దొరుకుతుంది, కెటార్సిస్. ఆ తర్వాత నువ్వు అడిగింది, ఒకసారి ప్రార్థనలో నువ్వు అడిగింది రైటా కాదా నీకే డౌట్ వస్తుంది. అంటే ఇట్లా మాట్లాడచ్చా క్రైస్తవుడిగా, నేను అసలు అడుగుతున్నది రైట్, మారుస్తాడు. అంటే ఆయనకి చెప్పినప్పుడు ఈరోజు కాకపోతే ఆయనది మంచిదైతే నాకు ఇస్తాడు అనేటువంటి ఒక అష్యూరెన్స్తో బయటకు వస్తాడు. సో
Prayers must be genuine, sincere, and seek God's will, not our own. God's kingdom and righteousness should be first in our lives. దేవుని రాజ్యమును నీతిని వెతకడము మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. దానితో పాటు అన్నీ మనకు వస్తాయి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఫస్ట్. గాడ్ నోస్ ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్. ద ప్యాగన్స్ టు నీడ్, యూ టు నీడ్, ఐ నో. ఐ విల్ గివ్ యూ. ఫస్ట్ యూ సీక్ దిస్. అంటే మన ప్రథమ ప్రయారిటీ ఆయనకిచ్చి ఆయన సెంట్రిక్గా, ఆయన సెంటర్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి. వెన్ వి జడ్జ్ అదర్స్, వి జడ్జ్ అండ్ కండెమ్ అవర్ సెల్స్. మనం వేరే వాళ్ళని విమర్శిస్తూ ఉన్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు, యాక్చువల్లీ మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటున్నాము, మనల్ని మనమే కండెమ్ చేసుకుంటున్నాము. ద వే టు గాడ్ ఈజ్ నారో అండ్ ఫ్యూ ఫైండ్ ఇట్. విశాలమైన మార్గంలో అందరూ నడుస్తారు, ఆ యొక్క ఇరుకైన మార్గమును కొందరే నడుస్తారు. కానీ ఆ ఇరుకైన మార్గమును నడిచిన వారు దేవుని యొక్క రాజ్యంలో. ఎవ్రీవన్ హూ కాల్స్ జీసస్ లార్డ్ అండ్ డస్ వర్క్స్ ఇన్ హిస్ నేమ్ ఈజ్ నాట్ సేవ్డ్. ప్రభువా 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 అని నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు, నేను నీ కొరకు ఇది చేయలేదా అది చేయలేదా అన్నవారిని, అసలు నువ్వు నాకు తెలియదే పో అనేటువంటి ప్రమాదం కూడా. కాబట్టి నువ్వు చేసేటువంటి పరిచర్యల ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తాడు నువ్వు అనుకొని ఆఖరికి ఆయన అసలు నువ్వెవరో నాకు తెలియదు అనే పరిస్థితికి తెచ్చుకోండి. కాబట్టి డు నాట్ గెట్ ఇమ్మర్స్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ యాక్టివిటీస్ అండ్ సమ్ మినిస్ట్రీస్ థింకింగ్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్స్ విల్. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యు హ్యావ్ గాన్ అస్ట్రే, బట్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ స్టిల్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. Obedience to the word confirms our professed faith. నాలో విశ్వాసం ఉన్నది గొంతెత్తి ఎలుగెత్తి మాట్లాడడం కాదు, నా విశ్వాసము నా విధేయత ద్వారా బయలుపరచబడుతుంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడికి పని చెప్తే నేను చేయను పో అన్నాడు, ఇంకొకడికి పని చెప్తే నేను చేస్తాను అన్నాడు. చేస్తానన్నవాడు వెళ్ళి చేయలేదు, చేయను పో అన్నవాడు చేశాడు. ఎవరు దేవునికి ఈరోజు దేవుని మాట విన్నవాడు, దేవునికి ఇష్టడు ఎవరయ్యాడు? కాబట్టి విశ్వాసం విధేయత ద్వారా బయలుపరచబడుతుందే కానీ నోటి మాట ద్వారా నాకు విశ్వాసం ఉంది, డాడీ 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 నువ్వంటే ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, భార్యతో ఐ లవ్ యూ అని చెప్పడము. కానీ నోటి మాటతో ఐ లవ్ యూ చెప్పి తనకు కావాల్సినవి చేయకపోతే కొన్ని రోజులు మోసం చేయగలం భార్యని. ఆ తర్వాత అది నిజమైన ప్రేమ కాదా అనేది నీ క్రియల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఒబీడియన్స్ టు ద వర్డ్ కన్ఫర్మ్స్ అవర్ ప్రొఫెస్డ్ ఫెయిత్. గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెత్. ఆయన సమస్తము మీద అధికారం కలిగి ఉన్నాడు, మరణము మీద సైతము. జీసస్ సెండ్స్ అవుట్ బిలీవర్స్ టు ప్రీచ్ ద గాస్పెల్ అండ్ ప్రొక్లెయిమ్ ద ట్రూత్ టు ఆల్ మెన్. ఆయన తనను నమ్మిన వారిని శిష్యులుగా చేసుకుని వారిని అందరినీ కూడా లోకము మీదకి పంపించి వారు సువార్త చెప్పాలని, మనుష్యులు సత్యములోకి నడవబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ రైట్ రిలేషన్షిప్ టు అండ్ రెస్టింగ్ ఇన్ జీసస్ ఫ్రీస్ us ఫ్రమ్ ద బాండేజ్ అండ్ బర్డన్ ఆఫ్ రిలీజియస్ రిచువల్. ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఆత్మీయ సంబంధమైన ఆయనతో ఆత్మ సంబంధము కలిగిన జీవించడము ఈ ఆచారపరమైన వాటిలో కూరుకుపోకుండా మనల్ని బ్రతికిస్తుంది. The Sabbath concept was meant to be properly obeyed. సబ్బాతు ఆయన దినమిచ్చినది ఏ కారణాలుగా ఇచ్చాడో అర్థం చేసుకొని దాన్ని సరియైన రీతిలో ఆచరించవలసి ఉన్నది. నేను ఒక మనిషిని స్వస్థపరిస్తే మీరు అయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటున్నారు, కానీ మీరేమో మీ గాడిద సబ్బాతు దినాన్ని లోపల పెడితే గాడిదని బయటికి తీస్తున్నారు. ఎందుకంటే గాడిద కాలు ఇరిగితే అది అక్కడనే ఉండి చేస్తే మీకు నష్టం. కానీ మనిషి వాడు ఏమైనా కూడా మీకు అవసరం లేదా? కాబట్టి సబ్బాతు ఫాలో కావాలా, కానీ దాన్ని ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం చేసుకో. ప్రాణానికి విలువ ఎక్కువ కానీ, ఆత్మకు విలువ ఎక్కువ కానీ, నువ్వు తూచా తప్పకుండా పాటించడము, రాయి తీసి అక్కడ తీసిపెట్టి ఇక్కడి నుంచి కరెక్ట్ కిలోమీటర్ దూరం ఉంది, కిలోమీటర్ పైన 1 మీటర్ దాటినా కూడా పాపం అని చెప్పడం కాదు అని నేర్పిస్తుంది. ద ఓన్లీ అన్పార్డనబుల్ సిన్ ఈజ్ అన్బిలీఫ్. ద ఓన్లీ అన్పార్డనబుల్ సిన్ ఈజ్ అన్బిలీఫ్. రాని నేరం ఏదైనా ఉన్నది, పాపం ఏదైనా ఉన్నది అంటే అది అవిశ్వాసము. Because the Jews rejected Jesus as king in his first coming,
జీసస్ has temporarily rejected Israel as his chosen instrument. డిస్పెన్సేషనల్ థియాలజీలో నుంచి వస్తున్న మాట ఇది. ఓకే, యేసు ప్రభు వారిని వారు రిజెక్ట్ చేశారు గనక ఆయన కూడా వారిని రిజెక్ట్ చేశాడు. కానీ ఒకానొక దినమున ఆయన తిరిగి వచ్చి మరలా యూదులతో డీల్ చేసి వారితో మరలా వారిని లోపలికి తెస్తాడు. డిస్పెన్సేషనల్ థియాలజీ. ద కింగ్డమ్ పారబుల్స్ డిస్క్రైబ్ గాడ్స్ ప్రోగ్రామ్ ఇన్ ద చర్చ్ ఏజ్. ఇందాక మనం అనుకున్న 13వ అధ్యాయం అంతా కూడా ఆ యొక్క చర్చ్ ఏజ్కి సంబంధించినవి. ఓన్లీ క్రైస్ట్ కెన్ డిసర్న్ ఎ బిలీవర్ ఫ్రమ్ అన్బిలీవర్. వీడు విశ్వాస అవిశ్వాస అని తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. వాడు దేవునితో సంబంధం కలిగిన వాడు గనక దేవునికి అతనికి ఉండే సంబంధ బాంధవ్యాల్ని మనం ప్రశ్నించలేం. కానీ కొన్ని బయట మనకు ఏదైతే ప్రస్ఫుటంగా కనిపిస్తాయో దానివలన వాడు దేవుని యందు లేడు అని మనం గమనించి వారిని ప్రేమపూర్వకంగా నడిపించవలసినది ఒక్కొక్కసారి మనం ఇరిటేట్ అవుతాము. వారిని నడిపించవలసిన ఇది ఉన్నదే కానీ వారిని తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. మిరకిల్స్ ప్రూవ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ డెమాన్స్ట్రేట్స్ హిస్ పవర్. ఆయన చేసిన అద్భుతాలు ఆయన ప్రభువుగా రక్షకునిగా తనను తాను బయలుపరుచుకుంటున్నాయి. ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సుపీరియర్ టు ద ట్రెడిషన్స్ ఆఫ్ మెన్. ఏదైతే మనుష్యులు కాలక్రమేణా 2000 ఏళ్లకు ధర్మశాస్త్రానికి ఆచారాలు జోడించి పెట్టున్నారో ఆచారాల కన్నా కూడా ప్రభువు యొక్క బోధ దానికైనా ఉన్నతమైనది, ప్రశస్తమైనది. డిఫైల్మెంట్ ఫ్రమ్ సిన్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్, నాట్ ద అవుట్ సైడ్. చేతులు కడుక్కొని మీరు ఎందుకు తినట్లేదయ్యా మీ శిష్యులు? భలే వాళ్ళయ్యా, చేతులు కడుక్కొని తినకపోతే ఏమవుతుంది? మహా అయితే కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుంది, పక్క రోజు 2 బేదులు అవుతాయి, అంతే కదా. ఈరోజు తినది రేపు బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇది గమనించండి అయ్యా, లోపలికి ఏం వెళ్తూ ఉందో కాదు, లోపల నుంచి బయటికి ఏమొస్తుందో గమనించండి. హృదయంలో నుంచే కదా రావడము వ్యభిచారపు ఆలోచనలు, హత్య ఆలోచనలు, ఈర్ష్యలు, అసూయలు. కాబట్టి నువ్వు దేన్ని గాడ్ చేసుకోవాలా? మంచిదే, చేతులు కడుక్కొని తినడం మంచిదే. చేతులు కడుక్కొని తినకపోతే మహా ఏమవుతుంది? పక్క రోజు నీకు ఏదైనా కడుపు చెడిపోతుంది, 2 సార్లు ఇది అవుతుంది. కానీ లోపల నుంచి వస్తున్నాయి వాటి వలన ఏం జరుగుతూ ఉంది? నిన్ను నరకానికి తీసుకుపోతా ఉంది. కాబట్టి వాటి గురించి ఎక్కువ జాగ్రత్త పడండి. చేతులు కడుక్కోవద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళు కడుక్కోవాలి. కానీ మీరు కడుక్కునే దాన్ని ఎంత ప్రామినెన్స్ ఇస్తున్నారంటే, చేతులు కడుక్కుంటే హృదయాన్ని కడుక్కున్నట్టు, చేతులు కడుక్కుంటే ఆత్మను కడుక్కున్నట్టు మీరు ఫీల్ అయిపోతున్నారు. హృదయాన్ని కడుక్కోవడం, ఆత్మను కడుక్కుంటే చేతులు కడుక్కోకపోయినా కూడా ఏలోక సంబంధమైన వాటిలో కొంత నీకు ఇబ్బందులు కలగచ్చేమో కానీ పరలోక సంబంధంగా నువ్వు బ్రతుకుతావు. జీసస్ ఇస్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన దేవుని యొక్క అభిషిక్తుడు. పేతురుని అడిగినప్పుడు, అయ్యా అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, నువ్వు జీవం గల దేవుని యొక్క కుమారుడు అని అనుకుంటున్నావు. ద రియాలిటీ ఆఫ్ హూ జీసస్ ఈజ్ కెన్ ఓన్లీ బి స్పిరిచువల్లీ డిసర్న్. ఆత్మీయ కన్నులు తెరవబడితేనే యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకోగలము, లేని ఎడల అర్థం చేసుకోలేము. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేనెవరయ్యా అన్నప్పుడు, నువ్వు జీవము గల దేవుని యొక్క అభిషిక్తుడైన క్రీస్తు అంటే, రక్తమాంసములు ఇవి నీకు బయలుపరచలేదు పేతురు, నా తండ్రి అయిన దేవుని ఆత్మనే నీకు ఇది బయలుపరిచింది. ఓకే, ద చర్చ్ ఇస్ ఫౌండెడ్ ఆన్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. సంఘము అంటే ఏంటి? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు అన్న పునాది మీదనే కట్టబడుతుంది. ఇంకా ఏ డెఫినేషను లేదు. జీసస్ కేమ్ టు డై ఫర్ సిన్. ప్రభు వారు వచ్చినదే పాపముల కొరకు మరణించుటకు. బ్రేక్ కావాలండి, ఒక 2 minutes బ్రేక్ తీసుకుందామా? విల్ టేక్ ఎ బ్రేక్. 2 minutes బ్రేక్ తీసుకోండి, వెంటనే వచ్చేసేయండి.
ప్రైజ్ ది లార్డ్ అండి. వెనక్కి రండి దయచేసి. షాల్ వి కమ్ బ్యాక్ టు ద క్లాస్? కొందరికి బ్రేకే అవసరం లేదనుకుంటాను, వాళ్ళు పెద్ద బ్రేక్లో ఉన్నట్టున్నారు. సో చాలా మందికి అసలు బ్రేక్ అనేది అవసరం లేదనుకుంటాను. అందరూ ఉన్నారు ఇక్కడ, కనిపిస్తున్నారు. నాకు ఇంతవరకు అయితే రామ్ కనిపించాడు, రామ్ కనిపించాడు, ఆనందరావు గారు ఇప్పుడే పాపప్ అయ్యారు. మరి మా సహోదరులు, మా సంఘ సభ్యులు వనిత గారు ఫస్ట్ నుంచి ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఉన్నారో లేదో నాకు తెలియదు. నాన్సీ క్రిస్టినా గారు ఉన్నారు. పాస్టర్ యాక్చువల్ గా ఎందుకు ఆన్ చేయలేకపోతున్నామంటే ఈ ఇంటర్నెట్ ది ప్రాబ్లం అవుతుంది. ఐ కెనాట్ హియర్ యూ ప్రాపర్లీ, అందుకని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాను. ఐఎమ్ సో Okay. సారీ ఫర్ దాట్. అప్పుడప్పుడు నాకు కనపడుతున్నాను, కొద్ది తృప్తిగా ఉంటుంది. రైట్ Okay. పాస్టర్. నాకు ఎందుకంటే పేర్లు ఎక్కువ కనపడుతున్నాయి, మ్యూట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారా లేదా అన్నది నా ఇది. పాపం జాన్ గారు ఏమో కష్టపడి వీళ్ళని తీసేస్తాను వాళ్ళని తీసేస్తానంటే, ఆ తీస్తున్న వాళ్ళు ఏమో మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు, తీకండి అంటే మన సహోదరులు మళ్ళీ వాళ్ళకి రికమెండ్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. కొంతమంది అయితే అసలు మరి ర్యాప్చర్ అయిపోయినట్టుగా ఉన్నారు అసలు. ప్రభాలత గారు ఇప్పుడే వచ్చారు, మంచిది అవైలబుల్ ఉన్నాను సార్. భరత్ అయ్యా. అవైలబుల్ ఉన్నాను సార్ నేను. ఎవరు సార్? భరత్ కుమార్ సార్. భరత్ కుమార్ గారు ఒకసారి మీ ఫేస్ చూపించండి సార్, నాకు అసలు మిమ్మల్ని అందరిని ఒకసారి చూడాలనుంది. భరత్ కుమార్, వెరీ గుడ్ సార్. పెద్ద ఆయన ఎవరండి? జోసఫ్ నాయక్. జోసఫ్ నాయక్ సార్. అయ్యా, ప్రైజ్ ది లార్డ్. అను బెంజమిన్, అసలు మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏమబ్బా నాకు ఎవరు కనపడరు. సరే, ఓకే, తమాష్ కన్నానులేండి. బట్ పోయినసారి మేము ఒక 30 స్టూడెంట్స్తో తీసుకున్నాం. ఆ క్లాస్కి ఈసారి క్లాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. జాన్ గారు పాపం ఐ థింక్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నట్టున్నాడు దాంట్లో. వాళ్ళు అట్లీస్ట్ 7 to 8:30 మాకు కావాలన్నారు, నేను ఫ్రీ చేసుకున్నాను. మేమందరం 7 to 8, మిగతా క్లాస్ లేట్ అయింది జరుగుతున్నాయి నాకు తెలియదు. నాకు 7 to 8:30 అయితే నాకు చర్చ్ దీనికి కాన్ఫ్లిక్ట్ కాదండి అని తీసుకున్నాను. వాళ్ళందరూ కనిపించేవాళ్ళు, అందరూ జీల్ ఉండేది, బాగా నేర్చుకోవాలా, క్వశ్చన్లు అడిగేవాళ్ళు, ఇంటరాక్ట్ చేసేవాళ్ళు, చాలా ఇదిగా ఉండేది. ఈసారి కొద్దిగా అందరినీ కాదు, పోయినసారి క్లాస్తో కంపేర్ చేస్తే ఈ క్లాస్ వేరేగా ఉన్నది. బహుశా డిఫరెంట్ దాని ఏమంటారు, కాంపోజిషన్ అయి ఉండొచ్చు. వాళ్ళు దీవెనయ్య గారి మినిస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. పోయినసారి వచ్చిన వాళ్ళందరూ దీవెనయ్య గారు, గుంటూరులో దీవెనయ్య గారి మినిస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. సబ్జెక్ట్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది, ఇంకా బాగా నేర్చుకోవాలని దీంతో ఉన్నారు. మీరు కూడా అలాగనే ఆసక్తి చూపాలని నా కోరిక. ఓకే అండి, సరే. గాడ్ డస్ నాట్, సబ్జెక్ట్లోకి వస్తున్నాను. గాడ్ డస్ నాట్ ఇంటెండ్ ఫర్ us to live continually on a spiritual mountain top, but in the reality of life. హిందూ మన బయట ఫెయిత్కి దీనికి ఏంటి? నువ్వు లోకంలోనే ఉండాలి, లోకంలో ఉప్పుగా ఉండాలి, లోకంలో వెలుగుగా ఉండాలి, లోకంలో కలిసిపోకూడదు. నేను సన్యాసిని అయిపోతాను, నేను బయటకు వెళ్ళిపోతాను కాదు. ఈ దుష్టలోకంలోనే ఉండాలి, దుష్టత్వాన్ని ఎదుర్కొంటూనే ఉండాలి, నీ యొక్క స్పిరిచువాలిటీని కాపాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె. అక్కడ వాళ్ళ బయట సిస్టమ్స్లో ఏంటి, నిన్ను నువ్వు ఎలా ప్రత్యేకపరుచుకుంటావు? నీ సంసారాన్ని వదిలేస్తావు, అరణ్యానికి వెళ్ళిపోతావు, సాధువులాగా సన్యాసిలాగా. ఆ తపస్సు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూస్. ఇక్కడ లోకంలోనే ఉంటావు, నువ్వెప్పుడు తపస్సులోనే. చైల్డ్ లైక్ ఫెయిత్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ సాల్వేషన్. ఇలాంటి పిల్లలలో ఇలాంటి విశ్వాసం ఏదైతే, పిల్లల వలె మీరు కావాలని, పిల్లల వలె మీరు కావాలి. చిన్నపిల్లలు ఏది చెప్పినా నమ్ముతారు. ఆ తర్వాత చిన్నపిల్లలు మనం తగువులు జనరేషన్స్ కొనసాగిస్తాం. మన తగవుల్ని, మన పగల్ని మన బిడ్డలకు కూడా అప్పచెప్పిపోతాం. పిల్లలు మనకంటే గట్టిగా కొట్టుకుంటారు, పెన్సిళ్ళతో పొడుచుకుంటారు. ఆ తర్వాత రేపు కనుక చూస్తే ఆ ఇద్దరు పక్క బెంచీలు కూర్చొని వాళ్ళు చేతులు వేసుకుంటారు. తగులంతా వచ్చేది ఎక్కడ? ఈ తల్లిదండ్రులు, మా కొడుకు మీ కొడుకు నన్ను పొడిచాడు, మా కొడుకు నిన్ను పొడిచాడు, వీళ్ళిద్దరు కొట్టుకోవాల్సిందే, వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటారు కదా. సో చిన్న పిల్లల వంటి విశ్వాసము కావాలి. ఒకటి, వాళ్ళల్లో
అమాయకంగా వాళ్ళు నమ్ముతారు. రెండవది కల్లా కపటం లేకుండా వారి యొక్క తగవులు కానీ పగ ప్రతీకారాలు కానీ స్కిన్ డీప్ అయి ఉంటాయి. అయితే ఈరోజు మారిపోతా ఉందిలేండి. 5th క్లాస్లో ఉన్న కుర్రోడు కూడా గన్ తీసుకొని వెళ్ళి చంపుతున్నాడు. ఈరోజు 5వ క్లాస్ కుర్రోడు కూడా వాళ్ళు నా ఇంట్లో ఉన్న గన్ తీసుకెళ్ళి వాడు చంపుతున్నాడు. ఆ స్థితికి వచ్చింది ప్రస్తుతం, అది వేరే కథ. Church discipline in regard to a sinning member is biblically commanded and designed for correction and restoration. చర్చ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని సిన్నింగ్ మెంబర్, ఎవరైతే పాపములు కొనసాగుతూ ఎందుకని చేస్తున్నాం? ఇస్ బిబ్లికలీ కమాండెడ్, వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చెప్తున్నాడు? ఫర్ కరెక్షన్, వాడిని కండెమ్ చేయడానికి కాదు, ఫర్ కరెక్షన్ అండ్ రెస్టరేషన్. కొరింథీ పత్రిక బోధించేటప్పుడు చెప్తా ఉంటాము, ఒకరిని లోపలికి తీసుకురావడం ముఖ్యం. కానీ ఈ రోజుల్లో గమనించండి, చర్చిలో అసలు ఎంతవరకు డిసిప్లైన్ చేయగలుగుతున్నారు? ఏ చర్చ్ అయినా, మీ చర్చిలో ఎవరైనా డిసిప్లైన్ చేసి ఒక మెంబర్ని తీసేసే చర్చిలో ఎవరైనా ఉంటే బయటకు వచ్చి కొద్దిగా చేతులు చూపించండి. ఇంతమంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఎవరైనా ఒక్కరు అయినా వచ్చి చూస్తే నేను కొద్దిగా ఎంకరేజ్ అవుతాను. సిన్నింగ్ మెంబర్ని కాన్ఫరెంట్ చేసి అతన్ని మెంబర్షిప్లో నుంచి ఎక్స్పెల్ చేసి దూరం పెట్టి వాడు మళ్ళా మారు మనసు పొంది బాగుపడిన తర్వాత లోపలికి తీసుకొస్తాం అనే ధైర్యం ఎంతమందికి ఉంది ఈరోజు? లేదు పాస్టర్, అమ్మా, నాట్ ఎట్ ఆల్ దేర్. అది ధైర్యం అనేది లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, చర్చెస్ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ది ఇంక్రీజ్ ఇన్ ద టైత్. ఆదాయం కోసం అది చూస్తున్నారు. దాని తర్వాత మెంబర్షిప్ పోతే మా ఒక ఫేమ్ అండ్ నేమ్ అది కూడా కోల్పోతుందని అదొక భయము. వేరే దగ్గరికి వెళ్ళి ఈ చర్చ్ గురించి తప్పుగా చెప్పేస్తారు, ఈ చర్చ్ ఎలా ఉందని. మనము ఎలా అయిపోయామంటే, చర్చ్ ఇస్ బికమింగ్ అ ప్లీజింగ్ చర్చ్, నాట్ కరెక్షన్ చర్చ్. వెరీ గుడ్, కరెక్ట్. దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఏమయ్యా, నువ్వు నీ చర్చి నుంచి తీస్తే పక్క చర్చి ఎన్ని చర్చిలు లేవు? నెక్స్ట్ నేను ఇక్కడ ఇచ్చే 2000 ఇంకో చర్చిలు ఇస్తే నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారయ్యా. కాబట్టి వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టాక్ లైక్ దట్. దట్స్ వై వీ హ్యావ్ బికమ్ వీక్ చర్చెస్ వేర్ ఎవ్రీథింగ్ విల్ రూల్ రెయిన్. కానీ బిబ్లికల్ ప్రిన్సిపల్ అపోస్తలుడైన పౌలు, అంటే మాథ్యూలోంచి అపోస్తలుడైన పౌలు దగ్గరికి, ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ అయింది కనుక, ప్రభు వారు చెప్తారు, ఒక వ్యక్తితో వాడు పాపములు ఉంటే నువ్వు వారితో వెళ్ళి మాట్లాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. వాడు గనక నీ మాట వింటే నీకు జీవితాంతం వాడు స్నేహితుడు అవుతాడు, వాడు తప్పు ఒప్పుకుంటే. ఒకవేళ ఒక్కడుగా ఉన్నప్పుడు నువ్వు గనక వెళ్ళి మాట్లాడితే, ఐ థింక్ 16వ అధ్యాయంలో అనుకుంటా, నువ్వు ఒక్కడుగా వెళ్ళి మాట్లాడినప్పుడు వాడు వినలేదనుకో, 2-3 సాక్షుల్ని తీసుకెళ్ళి 2-3గా గ్రూప్గా మళ్ళా వాటిలో సెన్స్ పెట్టడానికి ట్రై చేయండి. వాడు అప్పుడు కూడా గనక వినకపోతే ఇంకా వాడిని నువ్వు ఒక పబ్లికన్ లాగా, అంటే అన్యుడి వలె వాడిని కన్సిడర్ చేయి. దానికి కూడా మన వాళ్ళు ఈరోజు ఏమంటారు, అన్యుడి వలె కన్సిడర్ చేయడం అంటే ఏంటంటే, నువ్వు బయట అన్యుడిని ఎలాగైతే సువార్త చెప్పి ప్రేమిస్తూ మళ్ళా తెస్తావో, వాడిని ప్రేమిస్తూ వాడి లోపలికి తేవాలా అని అంటున్నాడు. కానీ ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయంలో, 2వ పత్రిక 2వ అధ్యాయంలో, ఒకడు తన తండ్రి భార్యతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఉన్నాడు అని తెలిసి మీరు వాడిని ఖండించకపోగా ఏదైతే బయట కూడా లేని పాపం సంఘములో కనిపిస్తూ ఉంటే మీరు దాన్ని ఖండించకపోగా వాడితో సర్దుకుపోతా ఉన్నారు. ఎందుకంటే వాడికి అధికారం ఉన్నది కానీ, వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని కానీ వాడిని బయటికి పంపించారు. నేను మీ మధ్యన లేకపోయినా ఆత్మ రూపంలో నేను అక్కడ ఉన్నానని గ్రహించి మీరు వాడిని బయటికి గెంటి వేయండి. ఆ తరువాత మళ్ళీ ఏమంటున్నాడు? గెంటి వేసిన వాడిని మనం ఎందుకు గెంటి వేస్తున్నాము? 2 కొరింథీ 2 గెంటి వేసిన వాడిని 2 కొరింథీ 2:7 అనుకుంటాను, 2వ అధ్యాయము 7వ. ఎందుకు గెంటి వేస్తున్నాము? వాడు బయటికి వెళ్ళి సాతాను సామ్రాజ్యంలోకి వెళ్ళి సంఘం యొక్క, దేవుని రాజ్యమైన సంఘం యొక్క విలువ తెలుసుకొని వాడు మారి మనస్సు పొంది మళ్ళా లోపలికి రావడానికి వాడిని చేస్తున్నాం. కాబట్టి కరెక్షన్ అండ్ రిఫార్మేషన్ అండ్ రెస్టరేషన్,
నాట్ కండెమ్నేషన్. సో ఇది నడవనప్పుడు సంఘము కలుషితము అయిపోతుంది అనేది పదే పదే చెప్తుంది. So church discipline in regard to a sinning member is biblically commanded and is designed for correction and restoration. We should forgive each other continually. మనము క్షమించేటువంటి మోడ్లో ఉండాలి. స్లీపింగ్ మోడ్ అంటాం కదా, క్షమించే మోడ్లో ఉండాలి. ఇక్కడ నా ఇన్పుట్ ఒకటి చెప్తాను. క్షమాపణ ఎలా సాధ్యమవుతుంది? క్షమించావు నువ్వు. ప్రభు వారు ఒక చోట ఏమంటున్నాడు, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి. ఇంకో చోట ఏమంటున్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా 77 సార్లా? ప్రభు వారు ఏమంటున్నారు, 7 × 77 సార్లు అంటే విస్తారమైన ఎన్నిసార్లు అయినా. ఎప్పుడు వాడు ఎన్నిసార్లు అయితే వచ్చి నీకు సారీ చెప్తాడో అన్నిసార్లు క్షమించు. నువ్వు అసలు వాడు తప్పే గ్రహించని వాడిని, సారీనే చెప్పని వాడిని, అంటే సారీ అనే ఉద్దేశం మనకి ఈజీగా వస్తుంది కనుక అంటున్నాను. వాడు తప్పే తెలుసుకొని వాడిని వాడు క్షమించు అని అడగని వాడిని నువ్వు క్షమిస్తూ పోతే జరిగేదేంటి కదా? కాబట్టి ఫర్గివెన్నెస్లో డెఫినెట్గా ఫర్గివెన్నెస్ ఈజ్ ఎ క్రిస్టియన్ ప్రిన్సిపల్. బట్ ఫర్గివెన్నెస్ ఈజ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ రిపెంటెన్స్. ద అదర్ పర్సన్ షుడ్ రిపెంట్, దెన్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు ఫర్గివ్. హృదయంలో నువ్వు ఫర్గివ్ చేయొచ్చు, వదిలేయచ్చు. కానీ అది రియాలిటీలోకి రావాలంటే 2 చేతులు కలవాలి. నువ్వు ఒకరిని క్షమించు, వారికి హాని అపాయము చేయకుండా ఉండేటట్టుగా నీ హృదయంలో వారిని క్షమించేసి వారి గురించి మంచి ఆలోచించద్దు, చెడ్డ పక్కన పెట్టేసి, అది వేరే కథ. కానీ మారు మనస్సు పొందని వాడిని నువ్వు క్షమించి ఎన్నిసార్లు చేసినా కూడా ప్రాబ్లం ఇంకా అగ్రవేట్ అవుతానే ఉన్నది. కాబట్టి ఫర్గివెన్నెస్ మీద మొన్న యూత్ మధ్యన మాట్లాడుతూ కూడా క్షమించడం వేరు, కలవడం వేరు. ఫర్గివెన్నెస్ ఇస్ డిఫరెంట్, రీకన్సిలియేషన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఫర్గివెన్నెస్ one person is enough. Are you getting my point? For forgiveness, one person is enough. For reconciliation, both the persons are needed. యేసు ప్రభు వారు నేను అర్థం చేసుకున్న థియాలజీ ఎక్కడ కనుక మీకు తప్పు అనిపించిన అంటే నా జీవితంలో నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నేను బైబిల్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. ఐ మైట్ బి రాంగ్. మీరు ఎప్పుడు నేను కరెక్ట్ చేయండి, ఎనీ టైం సుతిమెత్తగా నాకు చెప్పండి. ప్రభు వారు భూమి మీదకి వచ్చి దేవునికి మానవునికి మధ్యన ఏదైతే అగాధం ఉన్నదో ఆయన చనిపోయి దాన్ని కలిపాడు. ఓకే, మరి నీవు ఆ ఆయన రీకన్సిలేషన్ చేసేసాడు అంటే 1 సైడెడ్ కదా. నిన్నేం అడగల, అరే నాయనా నేను వచ్చి చస్తాను, నువ్వు మారితేనే నేను చస్తాను అనలా. అర్థమైంది కదా? నేను చచ్చిపోతాను నీ కొరకు. ఆ తర్వాత ఆయన నీకు ఉపయోగపడాలి అంటే నువ్వు నీ నుంచి రెస్పాన్స్ కావాలిగా. అర్థమవుతావు? నీ నుంచి రెస్పాన్స్ కావాలిగా. సో రెస్పాన్స్, ఆయన అందరి కొరకు చనిపోయాడు, నీ నుంచి ఏం కోరుతున్నాడు? రెస్పాన్స్ కోరుతున్నాడు. నువ్వు రెస్పాండ్ అయినప్పుడు 2 చేతులు కలిసాయి. ఆయన నీ కొరకు చనిపోయాడు, నువ్వు నా కొరకు చనిపోయావని ఒప్పుకుంటున్నావు, రీకన్సిలియేషన్ అయింది. లేకపోతే ఏమవుతుంది? ఆయన సింగిల్ హ్యాండెడ్గా 1 సైడెడ్గా ఆయన ఫర్గివెనెస్ చేశాడు. ఆయన రీకన్సైల్ అయిపోయాడు నీతో. ఆయన మనకేం చెప్తున్నాడు? మీరు పోయి రీకన్సిలియేషన్ మెసేజ్ చెప్పండి అంటున్నాడు. 2 Corinthians 5:20-21. ఈ రీకన్సిలియేషన్ మెసేజ్ అంబాసిడర్స్గా మీరు చెప్తాం. ఎదుటి వాడు రీకన్సైల్ కాకపోతే మిడిల్ గ్రౌండ్ ఎక్కడ ఉంది కదా. సో నాకు అర్థమైనది, ఫర్గివెనెస్ ఆర్ రీకన్సిలియేషన్ యూ కెన్ డూ, బట్ ఫర్ ఇట్ టు ఫ్రక్టిఫై, అది ఫలించడానికి 2వ చేయి కూడా. సో ఇది మనం అర్థం చేసుకుంటే మనకు లైఫ్ను, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, మనం ఎవరితో ఎలా ఉండాలి అన్నదాన్ని మనం అర్థం చేసుకోగలం. We should forgive each other continually. God's perfect intention is for marriage to be permanent. అనగా దేవుడు ఎవరినైతే కలిపినో వారిని విడదీయకండి. వీళ్ళు అంటున్నారు, మాకు మోషే మరి విడాకుల పత్రాన్ని మంజూరు చేశాడు కదా. అరే నాయన, మీకు ఎక్కడ మంజూరు చేశాడరా? మీ కఠినమైన హృదయాలను బట్టి మీరు ఆల్రెడీ భార్యలను వదిలేస్తూ ఉన్నారు కాబట్టి అది మీకు పాపంగా పరిగణించకుండా ఉండడానికి
ఆయన మీకు అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతి కూడా దేనికి ఇచ్చాడు? ఎట్లా, ఏ కారణాల పైన ఇచ్చాడు? ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్టరీ. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్టరీ. అందుకని ఈ రోజుకి మన డైవర్స్ లాస్ కనుక చూస్తే, ఈరోజు ఇంతమంది బయటకు వెళ్ళి డైవర్స్కి అప్లై చేస్తున్నప్పుడు జడ్జిలో పట్టాను ఒప్పుకోరు. వీళ్ళు ఏం చేస్తారు? భార్య భర్త మీదనో, భర్త భార్య మీదనో అడల్టరీ వేస్తారు. ఆయనకి ఇంకొక ఆవిడతో సంబంధం ఉంది, ఆయనకి ఇంకోటి ఈ మధ్యన ఏం చేస్తారు? ఆయన వివాహానికి పనికిరానివాడు, ఈ అమ్మాయి వివాహానికి పనికిరానిది, అంటే సేన పాంపమిస్, ఇట్లా వేస్తారు. ఇవన్నీ ఏంటి? డైవర్స్ తీసుకోవడానికి నువ్వు క్రియేట్ చేసేటువంటి ఇవి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటికి కూడా డైవర్స్ లాస్లో కూడా, ఈరోజు ఎగ్జిస్టింగ్ లాస్లో కూడా అడల్టరీ ఈజ్ వన్ ద మెయిన్ థింగ్. ఈరోజు మళ్ళీ జడ్జిలు దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉన్నారు. బట్ బిబ్లికల్ ప్రిన్సిపల్ మ్యారేజ్ పర్మనెంట్గా ఉండడానికి ఇచ్చాడు. ఆ మ్యారేజ్ ఒకవేళ బ్రేక్ కావాలి అంటే అడల్టరీ ఒక్కటే, మిగతా దేనికి ఇది లేదు. అది కూడా ఏంటంటే యాజ్ ఏమంటాడు, అది కూడా ఒక సడలించే దాని కొరకు ఇచ్చాడే కానీ ఇది కాదు. ఎందుకని? దేవుని ప్రేమ పాత దీనిలో ఏం చూపిస్తా ఉంది? హోషియా దాంట్లో వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకో, ఆ వ్యభిచారిని ద్వారా బిడ్డలు కలుగుతారు, అది మళ్ళీ వదిలి వెళ్ళిపోద్ది, మళ్ళీ దాన్ని తీసుకురా, ప్రేమించు. సో పెళ్లిని ఒక తనకు దేవునికి ఇజ్రాయేలుతో ఉన్న ఆత్మీయ సంబంధాన్ని గుర్తు చేస్తూ పెళ్లిని కూడా అంతకు డౌన్ గ్రేడ్ చేస్తా ఉన్నాడు. సిగ్గు శరమ లేకుండా నువ్వు పోయి తాను తప్పు చేసిన తీసుకురా అంటే పెళ్లిని ఏ హైట్లో పెట్టున్నాడు చూడండి. ఆ పెళ్లిని ఈరోజు మనము 7 ఏళ్ళు కలిసి ఉందాం, కుదిరితే ఆ తర్వాత చేసుకుందాం, ఒక ఫ్లాట్ బుక్ చేసుకొని అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం, ట్రై చేద్దాం, ఒక సంవత్సరం అయిన తర్వాత మనము విడిపోదాం. అందుకని ఈరోజు 6 పెళ్ళిళ్ళు, 7 పెళ్ళిళ్ళు, 8 పెళ్ళిళ్ళు పాశ్చాత్య దేశాల్లో. దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. గాడ్స్ విల్ ఈజ్ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్ కేర్ఫుల్లీ, ప్రేయర్ఫుల్లీ, వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ మ్యారీ అండ్ స్టే టుగెదర్ విత్ హర్ ఆర్ హిమ్ ఆల్ యువర్ లైఫ్ అంటున్నాడు. ఈరోజు ఎందుకు బ్రేక్ అవుతా ఉన్నది? అటు అరేంజ్ మ్యారేజ్ తీసుకోండి, అటు లవ్ మ్యారేజెస్ కానీ రకరకాలు. మనం ఒక వ్యక్తి మనకు సరిపోతాడా లేదా అనే దానికి ఎమోషనల్ ఫీలింగ్స్, ఫిజికల్ అట్రాక్షన్స్ లాంటివి చూస్తున్నామే కానీ ఎదుటి వ్యక్తి గాడ్లీనా, వారి మ్యారేజ్ వ్యూస్ ఏంటి, ఇవి ఆలోచించట్లేదు. ఈరోజు పెళ్లి సంబంధాల్లో ఏం జరుగుతూ ఉందండి? సగం వరకు పాస్టర్కి తెలియదు ఆ పెళ్లి సంబంధాలు కుదిరేంత వరకు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్కి పిలిస్తే పాస్టర్కి తెలుస్తుంది. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదు, వాళ్ళు ఎంగేజ్మెంట్కి పిలుస్తారు, మా అబ్బాయికి పెళ్లి సెటిల్ అయిందని, మా అంతవరకు నీకు తెలియదు అసలు. ఎందుకని తెలియదు? ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తున్నారు ఎట్లా? క్యాస్ట్ బేసిస్లో చూసుకుంటున్నారు, కట్నాల బేసిస్లో చూసుకుంటున్నారు, నెక్స్ట్ ప్రాపర్టీ ఆస్తుల బేసిస్లో చూసుకుంటున్నారు, సోషల్ స్టేటస్ కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటున్నారు. వెరీ ఫ్యూ పీపుల్ ఈ బ్యారియర్స్ క్రాస్ అయ్యి, అయ్యా ఆ అమ్మాయి దేవుని యందున్నదా, ఆ అబ్బాయి దేవుని యందున్నాడా అనేది తక్కువైపోయింది. పాస్టర్ని ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది? అమ్మ కులం గిలం లేదని మాట్లాడతాడని అతనికి చెప్తే కష్టం. కాబట్టి మనం ఒక కులంలో చూస్తూ ఉంటాం, బయటికి మాత్రం మనం చర్చిలో నాటకం వేస్తూ ఉంటాం, అది ఏముందండి మనం అందరం ఒకటే అండి అని. కానీ లోపల కడుపు నిండా నిండిపోయి ఉంటుంది గోరలేసి. బయటకు మనం ఏం చేస్తాం? క్రిస్టియన్ బీసీసీ లేకపోతే ఎస్సీ కింద 2, 3. ఆయన పాపం ఎందుకు చనిపోయాడు? ప్రభు యూదుల్ని అన్యుల్ని కలిపి పాపం ఆయన క్యాస్ట్లను కలపలేకపోతున్నాడు. ఆయనే సృష్టించిన యూదుల్ని అన్యుల్ని కలపగలుగుతున్నాడు కానీ క్యాస్ట్లను కలపలేకపోతున్నాడు ఇండియాలో. నెక్స్ట్ ఎందుకు చెప్పరు? మాకు ఏమొద్దండి, ఆత్మీయమైన అమ్మాయి అయితే చాలు, వెనక పక్కన నడిచుంటాయి, ఎంత ఇవ్వాలా, ఎంత పుచ్చుకోవాలా, ఎంత తెచ్చుకోవాలా. మరి పాస్టర్కి తెలిస్తే ఇతని పాపము పుల్పిట్ నుంచి ఏదనంటే పరువు పోతుంది కదా, అసలు అతనికి ఎందుకు తెలియాలా? మనం వెనక నడుపుతాం బండి. పెళ్ళిళ్ళు ఇంకోటి ఏంటి? ఈరోజు చిన్నగా ఎంత ఉంది మీ అమ్మాయికి, ఇల్లు ఏమన్నా పేరుందా, ఆస్తి ఏమన్నా పేరుందా, ఇటువంటివన్నీ అడుగుతారు. ఇటువంటివన్నీ అడిగి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నిలుస్తుందన్న నమ్మకం ఎంత మాత్రం ఉంది? నిలవచ్చు, నిలవకపోవచ్చు. దానికన్నా అయ్యా ఆ అమ్మాయి రక్షింపబడిందా, ఆ అబ్బాయి రక్షింపబడ్డా,
ఆ అబ్బాయి ఆత్మీయంగా ఉన్నాడు, ఆ అమ్మాయి ఆత్మీయంగా ఉందా, ఏ కులమైతే ఉందయ్యా, అయ్యా డబ్బు ఉంటే ఉంది, ఏముంది లేకపోతే ఏముంది, రేపు వాళ్ళిద్దరు కలిసి కట్టుకుంటారు. ఏ తల్లి తండ్రి అయినా అంటే చాలా సోషల్, దాన్ని ఏమంటారు, దిగువ తీర్లు చేసుకోవడానికి ఎవరు సందేహిస్తారు. కానీ యూజువల్గా భార్య భర్త ఇద్దరిలో కనుక ఆత్మీయత ఉండి వారు సుమారుగా చదువుకుంటూ వాళ్ళిద్దరు వాళ్ళ జీవితాలను వాళ్ళు కట్టుకుంటారు. ఆ నమ్మకం లేదు. నువ్వు ముందరనే వాడి నుంచి నేనేం పొందాను, ఈ అమ్మాయి నుంచి నేనేం పొందాను అనుకోండి, ఇంకా పెళ్లి ముందరికి వెళ్ళేదేముంది, ఆ పెళ్లి ఇంకా స్థిరపడేది. దాని క్రైస్తవ పెళ్లి అంటాం దేనికి? బయట వాళ్ళు అదే చేస్తున్నారు, మనం అదే చేస్తున్నాం కదా. కాబట్టి గాడ్స్ పర్ఫెక్ట్ ఇంటెన్షన్ ఈజ్ ఫర్ మ్యారేజ్ టు బి పర్మనెంట్. ఇలాగ కనుక మనం చేసుకుంటే మనకు, నవీన్ గారు 8:30 అయింది, నేను 10 పాయింట్లు చెప్పేటట్టుంది. ఇది కనుక ఈరోజు కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ఈ 10 పాయింట్లు రికార్డింగ్లో వినండి. ఎందుకంటే ఇది కంటిన్యూ చేయకపోతే మళ్ళీ నేను రేపు మార్కులోకి వెళ్ళను. మత్తయిలోనే ఈత కొడుతూ ఉంటాను మళ్ళీ నేను, అందుకని కంప్లీట్ చేస్తాను. ఓకే. అండ్ నేను చేస్తున్నది మీరు గమనించారో లేదండి, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. వాళ్ళు ఏదైతే బులెటిన్ పాయింట్స్గా చెప్పారో ఆ బులెటిన్ పాయింట్స్లో నుంచి నేను మాథ్యూలో ఏమేమి చెప్పున్నాడో ఆ చాప్టర్స్లో నుంచి లాగుతున్నాను. సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మాథ్యూని తీసుకొని మాట్లాడడం కన్నా ఆయన ఏదైతే కీ పాయింట్స్ అని మాట్లాడుతున్నాడో దాన్ని నేను మాథ్యూలో ఇక్కడిక్కడ ఇలా మాట్లాడేయడానికి కనెక్ట్ చేస్తూ మాథ్యూ అంతా చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. సాల్వేషన్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. మానవుడు తనను తాను రక్షించుకొనలేడు, దేవుడే రక్షించాలి. దేవుడే రక్షిస్తున్నాడు అన్న దానిలో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, ఆయన తనను తాను విగ్రహాల ద్వారా బయలుపరచుకోడు గనక ఏవైతే విగ్రహాల ద్వారా బయలుపరుచుకునేటువంటి మతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫాల్టీ. ఎంత మంచి ఉద్దేశంతో అన్నా చెప్పచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని, కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ప్రతి ఒక్కడు దుష్టుడే అని. కాబట్టి ఈ దుష్టత్వం కొరకు కొంతమంది శిష్టుల్ని రక్షించేంత సీన్ లేదు గనక భూలోకంలో, ప్రతి ఒక్కడు దుష్టుడే గనక, తాను సృష్టించిన మానవాళ్ళంతా దుష్టత్వంలోకి వెళ్ళింది గనక, తాను ఎన్నుకున్న ఇజ్రాయేల్ జనాంగము సైతము దేవునికి సాక్షులుగా ఉండకుండా దుష్టాంగ జనంగా అయ్యేటువంటి ధైర్యం కనిపిస్తూ ఉన్నది కనుక మానవుని కొరకు ఆయన మాత్రమే ఏదో ఒకటి చేయాలి. ఆయన ఎన్నుకున్న మార్గము లోకానికి అంతటికీ ఫూలిష్నెస్గా కనిపిస్తుంది. చనిపోవడం ఏంటి? చేతగాని వాడు కదా. సో ఆయన ఎన్నుకున్న మార్గము ఒకవైపున మనుషులను ప్రేమించాడు, రక్షించాలి, ఇంకొక వైపున మనుషుల్ని శిక్షించాలి తమ పాపమునకు. వాటిని రెండింటిని తీసుకొచ్చి తన మీదకే వేసుకున్నాడు. అటు ప్రేమ ఫుల్ఫిల్ అయ్యేటట్టు, అటు ఆయన జస్టిస్ ర్యాత్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు చేసి రక్షించాడు. గాడ్ ఈజ్ జస్ట్ ఇన్ హిస్ డీలింగ్స్ విత్ మెన్. దేవుడు ఏది చేసినా కూడా న్యాయమైన తీర్పులే, దాన్ని ప్రశ్నించేదే మనకు లేదు. సర్వెంట్హుడ్ షుడ్ బి ద వే ఆఫ్ లైఫ్ ఫర్ ఎ బిలీవర్. యోహాను తల్లి, యాకోబు తల్లి మార్కు స్వార్తలు ఒక చోట వారు వచ్చి, అయ్యా మీ పక్కన ఈ పక్కన ఒక స్థానం ఆ పక్కన ఒక స్థానం ఇవ్వమంటే అది నా చేతుల్లో లేదు. వారికి నేర్పిస్తున్న సత్యం, గొప్ప సత్యం ఏంటి? లోకాధిపతులు ఈ విధముగా ఎవరయ్యా ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే సీట్లో కూర్చుంటారో వారు ఇంపార్టెంట్ అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఎవరు సీట్లో కూర్చుంటారో వారు ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే సీటు దిగి వచ్చి సేవ చేస్తారో వారు ఇంపార్టెంట్. కాబట్టి ఈలాగున్న నేను కూడా చేస్తున్నాను. కాబట్టి నేను చేస్తూ ఉండగా ఇది మోడల్ అని మీరు నేర్చుకొని మీ జీవితాల్లో ఈ మోడల్ని అలవచ్చు. సర్వెంట్హుడ్. జీసస్ జెన్యున్లీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ టు ద జ్యూస్ యాస్ దేర్ ప్రామిస్డ్ మెస్సయా. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసన్. ఎంతో మందికి ఆయన ఒక రకంగా చెప్తారు. లోకంలో ఉన్న వారికి అందరికీ ఆయన పిలుపునిస్తున్నాడు, కానీ కొంతమంది మాత్రమే ఎన్నుకోబడిన వారు. నెక్స్ట్, ఈ ఎన్నుకోబడ్డ వారము అంటాం ఎవరమైతే లోపల మనం, వారిని అందరినీ ఆయన పిలిచాడు, రక్షణలోకి వచ్చామంటున్నాం. కానీ వారిలో కొంతమందిని ఎన్నుకుంటున్నాడు అంటే ఇలాగ అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారంగా ఆత్మీయంగా జీవిస్తామో మనం ఎన్నుకున్నబడ్డవారము అని మనకు మనం ప్రూవ్ చేసుకుంటాం. ఒకటి, యూనివర్సల్గా ఆయన చనిపోవటం ద్వారా
అందరికీ పిలుపునిచ్చాడు. అర్థమవుతుంది కదా, అందరికీ పిలుపునిచ్చాడు. కానీ క్రైస్తవులు అనబడిన వారు కొంతమంది మాత్రమే దాన్ని స్వీకరించారు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే దాంట్లో కొద్దిగా మీకు ఇబ్బంది కలగచ్చు. ఆ తర్వాత క్రైస్తవులు అని చెప్పకపడుతున్న వారందరూ పిలవబడిన వారము అంటున్నాము. పిలవబడిన వారము అంటున్నాం. కానీ ఎన్నుకోబడిన వారమా కాదా ఎలా తెలుస్తుంది? నేను ఎన్నుకోబడిన వాడినా కాదా అన్నది నిర్ధారణ అయ్యేది నా జీవిత విధానమును బట్టి. ఎవడైతే ప్రభువును రక్షకునిగా చేసుకుంటాడో, యేసు ప్రభువును, వాడు యేసు ప్రభు వలె జీవించుటకు శ్రాయశక్తులా ప్రయత్నిస్తూ తప్పు చేసిన ప్రతిసారి తను తప్పు మార్గంలో పోతున్నాడని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. అనగా ఒకసారి నేను రక్షణ పొందాను అన్న 20వ ఏట రక్షణ పొందానని ఒప్పుకొని బాప్తిజమం తీసుకొని నా 70 ఏళ్ల వరకు చెత్త జీవితం జీవిస్తూ క్రైస్తవుడుగా నేను పిలువబడ్డాను, ఎన్నుకోబడ్డాను అని కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నాడు. లోకమంతట్లో అన్యులు ఉంటూ ఉండగా అన్యులలో నుంచి ఆయన పిలుచుకున్నాడు, కొంతమంది క్రైస్తవులు అయ్యారు. ఈ క్రైస్తవులైన వారు నేను క్రైస్తవుడును, నేను పరలోకానికి నిత్య జీవం పొందుకొని పరలోకానికి వెళ్తాను అని డబ్బా కొట్టే సమయంలో ఆ డబ్బా కరెక్ట్ అయిందా కాదా అన్నది నీకు నువ్వే, అది చిల్లు డబ్బానా, ఓటి డబ్బానా, మంచి డబ్బానా అని చూసుకో. సో మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. సో కాల్వినిస్టిక్ ఆలోచనలోకి వెళితే, మనం ఎలక్షన్ దీంట్లోకి వెళితే, ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఫస్ట్ సెట్ మనం క్రిస్టియన్స్ అన్నవాడు, వారందరూ కూడా దేవుని యందు వారు డెఫినెట్గా చనిపోయేలోపు సరిగ్గా ఉంటారు. ఆర్మేనియన్ ఆలోచన విధానం ప్రకారంగా చూసాము అంటే మన జీవితాలు మన రక్షణ ఇది మన చేతుల్లోనే ఉన్నది. మనం దాన్ని సదా పరీక్షించుకుంటూ ముందరకు వెళ్ళాలి. సో అటు కాల్వినిస్టిక్ వైపున ఆర్మేనియన్ వైపున పోకుండా బ్యాలెన్స్డ్ వ్యూ మనం ఏం చేయాలి అంటే, అపోస్తలుడైన పౌలు ఈ రెండింటి మధ్యన ఒక పక్కన ఆయన హెవీగా కాల్వినిస్టిక్ స్టాండ్ని ఆయన బోధల నుంచి వచ్చేటువంటి రీతిగా ఉన్నప్పటికీ ఆయన పదే ఏమంటాడు, క్లాసిక్ బోధ, రక్షించువాడు దేవుడు, కాపాడువాడు దేవుడు, నీ రక్షణను తుద వరకు, కానీ నీ రక్షణను వణుకుతో భయముతో నీవు కాపాడుకొనుము. సో రెండుటిని బ్యాలెన్స్ చేస్తా ఉంటాడు. కాబట్టి రక్షించిన వాడు ఆయన, కాపాడేవాడు ఆయన, కానీ ఆ రక్షణను నిజమైనదా కాదా అనుదినము పరీక్షించుకుంటూ, భయపడి నేను ఎక్కడ తప్పిపోతున్నానో, నా వలన కాదేమో అనుకునే సమయంలో రక్షించిన వాడు దేవుడే, ఆ దేవుడే నేను ఆఖరి క్షణం వరకు కాపాడతాడు. రెండో సెట్ ఆఫ్ పీపుల్, నేను రక్షింపబడ్డాను, నేను డెఫినెట్గా పరలోకానికి పోతాననే వాళ్ళతో చెకప్, జాగ్రత్తగా చూసుకో, నువ్వు నిజంగా రక్షింపబడ్డావా లేదు. రక్షింపబడినవాడైతే ఈ విధముగా జీవించు. సో ఇలాగ మనం ఆలోచించుకుంటే జాగ్రత్త వహించు. లేకపోతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఈరోజు మెయిన్ లైన్ చర్చెస్లో ప్రాబ్లం ఏంటి? మెయిన్ లైన్ చర్చెస్ బోధలు, నువ్వు ఒకసారి రక్షింపబడితే ఇంకంతే, నువ్వు మధ్యలో ఏమైనా చేయి, ఎలాగైనా ఉండు అంటే ఒకవైపు నువ్వు కంప్లీట్ మొగ్గిపోవడం. సరే, ఇటు పెంతకోస్తు చర్చిలు వీటిల్లో అంటే ఏదైతే ఆర్మేనియన్ వ్యూ ఉన్నదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నువ్వు కనుక సరిగ్గా జీవించకపోతే అయిపోయింది పోనీ రక్షణ. కాన్స్టెంట్గా భయంతో వణకతో అసలు రక్షణానందం లేకుండా పోయే పరిస్థితి. కానీ ఈ రెండిటి మధ్యన ఎక్కడ ఉంది? ఇది మన చేతులు. రక్షించిన వాడు దేవుడు, నువ్వు భయపడనవసరం లేదు. ఆఖరి వరకు రక్షించిన వాడు ఆయన గనక ఆఖరి వరకు నిన్ను ఆయన కొనసాగిస్తాడు. ఓకే, రక్షింపబడ్డాను అని రెండో సెట్. రక్షింపబడ్డాను అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో నీ జీవితాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసుకోకుండా కొనసాగద్దు. జాగ్రత్త సుమి. ఈ రెండుటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దాని క్లాసిక్ ప్యాసేజ్ ఫిలిపియన్స్ 2:12-13. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. ఓకే, రిలేషన్షిప్స్ ఇన్ హెవెన్ విల్ బి స్పిరిచువల్, నాట్ ఫిజికల్ ఆర్ బై ఫ్యామిలీ. ఎందుకు ఈ మాట, ఈ బుల్లెట్ పాయింట్ వచ్చింది? సద్దుకయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా
ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నది, ఆయన చనిపోయాడు పిల్లలు లేకుండా. సరే, ఆయన తమ్ముడిని చేసుకుంది, ఆయన చనిపోయాడు. సరే, తమ్ముడు చనిపోయాడు కదా, ఇంకో తమ్ముడిని చేసుకుంది, ఇటు 7గురిని చేసుకుంది. ఆఖరికి పరలోకములో ఆవిడ ఎవరికి భార్య? ఆవిడ ఎవరికి భార్య? అయ్యా రానా పిచ్చోళ్ళలారా, పెళ్లి దేని కొరకు ఇవ్వబడింది రా నాయన? పెళ్లి దేని కొరకు ఇవ్వబడింది? భూలోక సంబంధమైనది. పెళ్లి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నారికి ఇవ్వబడ్డాడు, నారినిచ్చాడు. సో వివాహ సంబంధ బాంధవ్యాలు దేని కొరకు ఇవ్వబడ్డాయి? భూలోక పరిమితమైనవి. కాబట్టి మీరు భూలోక పరిమితమైనవి, భూలోకములో ఒకడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఇంకొకరిని ఇచ్చాడు. పరలోకములోకి వెళ్ళినప్పుడు దేవుడే నీ భర్తగా అయినప్పుడు, పరలోకములోకి వెళ్ళినప్పుడు దేవుడే భర్తగా అయినప్పుడు, పరలోకములో శారీరకమైన జీవితాలు కాకుండా ఆత్మీయమైన, ఆత్మతో కూడిన జీవితాలు కలిగి ఉన్నవారైనప్పుడు పెళ్లి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎందుకు ఇచ్చాడు పెళ్లి? పెళ్లి ద్వారా పిల్లలు విస్తరింపబడ్డానికి ఇచ్చాడు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీకు దేవుని యొక్క వాక్యము అర్థం కాలేదు. ఇంకోటి గమనించండి సద్దుకయ్యులారా, మీరు పాత నిబంధన 5 పుస్తకాలని ఎక్కువ నెత్తి మీద పెట్టుకొని మోషే రాసిన గ్రంథాలని మిగతా వాటి నుండి దిగతూడ్పు చేస్తున్నారు. కానీ ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చచ్చి కూర్చున్నారు కదా, మరి వాళ్ళ దేవుడిని ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? మీరు చెప్పే మాటకైతే, మీరు చెప్పే ప్రకారం అయితే. కాబట్టి ఆయన జీవము గల వారికి దేవుడు. మీరు నవ్వుతున్నారు పైన మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? రిసరక్షన్ అనేటువంటి దాని మీద మీకు కొన్ని పాత నిబంధనలో 5 పుస్తకాల్లో రిసరక్షన్ గురించి మాట్లాడలేదు గనక మీరు రిసరక్షన్ అనే దాన్ని నవ్వుతా ఉన్నారు, హాస్యాస్పదం అయిపోయింది మీకు. కానీ మీ 5 పుస్తకాల్లో నుంచే నేను మాట్లాడతాను, పెంటెట్యూక్, తోరా నుంచే మాట్లాడతాను. మరి ఎవరయ్యా? అబ్రహాము దేవుడు అని చెప్పట్లేదా? ఇస్సాకు దేవుడు అని చెప్పట్లేదా? యాకోబు దేవుడు అని చెప్పట్లేదా? చచ్చిన వాళ్ళ దేవుడు అని చెప్పాడు. వాళ్ళు బతుకున్నారు కదా, ఎక్కడ బతుకున్నారు? పైన బతుకున్నారు కదా. కాబట్టి మీకు దేవుని యొక్క గ్రంథంలోని లోతుపాతులు అర్థం కాలేదు. ఆ తరువాత మీరు దేవునినే అర్థం చేసుకోరు, జీవము గల దేవుణ్ణి అర్థం చేసుకోరు. కాబట్టి మీరు తప్పులేవు. సో దాన్ని బట్టి ఇక్కడ ఈ బుల్లెట్ పాయింట్ ఏమంటున్నా అంటే, రిలేషన్షిప్స్ ఇన్ హెవెన్ విల్ బి స్పిరిచువల్, నాట్ ఫిజికల్ ఆర్ బై ఫ్యామిలీ. ఈ యొక్క రిలేషన్షిప్స్ భూలోకంలో ఏవి ఇచ్చినాడో భూలోకంలో ఉన్నంత వరకు మనం కాపాడుకోవాలా, భార్య, బిడ్డలు, ఇవన్నీ. పైకి వెళ్ళిన తరువాత ప్రభువుతో వ్యక్తిగతంగా మనమందరం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం గనక ఆత్మీయ సంబంధాలు. కాబట్టి దీనికి ముడిపెట్టకండి, దానికి ముడిపెట్టకండి. మీరంతా ఈ ప్రశ్న దేని నుంచి వచ్చింది? రిసరక్షన్ అనే దాన్ని నమ్మని వారు కదా ఈ సద్దుకేయులు అడగడం. కాబట్టి అబ్రహాం ఈరోజు చచ్చాడా బతికాడా మీ దీని ప్రకారము? అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు అంటే ఆయన చచ్చినవాడు దేవుడా? కాదు కదా, ఆయన బ్రతుకున్నవాడు దేవుడు. కాబట్టి నీ అబ్రహాము కానీ, నీ యొక్క ఇస్సాకు కానీ, నీ యొక్క యాకోబు కానీ పైన ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క శక్తి మీకు తెలీదు, దేవుని యొక్క లేఖనాలు మీకు. దట్ ఈస్ ద డిస్ప్యూట్ బిట్వీన్ సాడ్యూసీస్ అండ్ జీసస్ అబౌట్ resurrection. Loving God and loving others is the great NT commandment which sums up the OT 10 commandments. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. మొట్టమొదటి 5 ఆజ్ఞలు, మొట్టమొదటి 4 ఆజ్ఞలు మానవుడు దేవునితో ఏ విధముగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. మానవుడు, మీరు బహుశా వినుంటారు, వినకపోతే మరొకసారి, పాత నిబంధనలోని 10 ఆజ్ఞల్ని సెగ్రిగేట్ చేయాల్సింది ఎట్లా? ఫస్ట్ 4 లాస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. 5th లా బ్రిడ్జ్, నీ తల్లిదండ్రులను ప్రేమించము, గౌరవించము, ఎవరి ద్వారా అయితే నీకు జన్మ వచ్చిందో. బ్రిడ్జ్ అంటే తల్లిదండ్రులు దేవుని స్థానంలో, దేవుడు నిన్ను క్రియేట్ చేశాడు. ఆ క్రియేషన్ అనేది ఎవరి ద్వారా చేశాడు? తల్లి ద్వారా, తండ్రి ద్వారా చేశాడు. కాబట్టి నెక్స్ట్ 5 ఏంటి? నరహత్య చేయవద్దు, మానవునితో మానవునికి రిలేషన్ ఎలా ఉండాలి, అబద్ధపు సాక్ష్యం ఇవ్వవద్దు, మానవుడు ఇంకొక మానవునితో ఎలా ఉండాలి, వ్యభిచారము చేయవద్దు, ఒక మానవుడు ఇంకొక మానవుని భార్యను గనక కలిగితే ఏమవుతుంది. 4వది ఏంటండి? నరహత్య, వ్యభిచారము, హత్య. 3, 4వది ఏంటి? అబద్ధ సాక్ష్యము. ఓకే,
ఐదవది డు నాట్ కవెట్. ఈ ఐదు లాస్ దేని కిందకు వస్తాయండి? ఎ మ్యాన్స్ రిలేషన్షిప్, అంటే హ్యూమన్ బీయింగ్స్ రిలేషన్షిప్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఈ ఐదుటిని కనుక నువ్వు క్రోడీకరించాలంటే ఏం చేయాలా? నీ దేవునిని ప్రేమించుము, నీ సహోదరుని నీ వల్లనే ప్రేమించుము. తెనాలి రామలింగడి కథ గుర్తుకొస్తుంది, మీరు వినుంటారు. తెనాలి రామలింగడికి ఒక శిష్యుడు ఉన్నాడంట. సరే, ఎక్కడికి పోయినా కూడా తెనాలి రామలింగడిని అందరూ కూడా ఆహా ఓహో బా ఎంత తెలియగలవాడు. సరే, ఈ శిష్యుడు, అయ్యా నీకు ఈ తెలివి ఎట్లా వచ్చిందంటే, సరే నాతో రారా అన్నా. వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి చనిపోయిందంట. చనిపోతే తెనాలి రామలింగడు ఆవిడని ఓదారుస్తున్నా అంట, ఆ కొడుకుని. అయ్యా నీ తల్లి నా తల్లి లాంటిది, నన్ను ఎలా చూసుకుంది అనుకుంటున్నావు? నీ తల్లి పోయిందని బాధపడద్దు, నీ తల్లి ఎంత గొప్పదంటే. సరే విన్నా అంట, వీడు విని వెళ్ళిపోయాడు. సరే, ఈసారి ఇంకొకరింట్లో ఒకరు చనిపోయారంట. తెనాలి రామలింగడితో కాకుండా తనంతట అతను వెళ్ళాడంట, నా తెలివితేటలు చూపిస్తామని. భర్త భార్యను కోల్పోయినాడు. ఆ భర్తతో అన్నా అంట, ఎందుకయ్యా బాధపడతావు? అతను నీకు మాత్రమే భార్య, నాకు భార్య వంటిదే కదా, నాకు భార్య వంటిదే కదా. వాళ్ళు చెప్పుతో కొట్టి పంపించారు. ఏం జరుగుతూ ఉంది అక్కడ? అట్లా నువ్వు ఎదుటివాడి ఆస్తిని తాకితే వచ్చే ప్రాబ్లం ఏంటి? మనిషికి మధ్య రిలేషన్ చెట్టు. ఎదుటివాడి భార్యను నువ్వు తప్పుడు చూపుతో చూస్తే ఏం జరుగుతుంది? ఎదుటివాడిని చంపితే ఏం జరుగుతుంది? ఎదుటివాడి విషయంలో అబద్ధం. సో 5 లాస్ ఏదైతే ఉన్నాయో ఆ 5 మానవునికి. అందుకని దాన్ని ఎట్లా క్రోడీకరిస్తాడు? దేవునిని ప్రేమించుము, నీ సహోదరుని నీ వల్లే ప్రేమించు. అంటే నీ సహోదరుని యొక్క భార్య నీ చెల్లిలాగా ప్రేమించు, సహోదరుని భార్య నీ భార్యలాగా. సో అదే ఓటీ కమాండ్మెంట్స్లో ఏదైనా బెస్ట్ అంటే ఒకటి అనట్లా, గమనించండి. ప్రతి చోట 2. బెస్ట్ ఏది అని అడిగితే బెస్ట్ 2 కదయా ప్రతిసారి. ఎవరైతే ఆ 2 చెప్తున్నారో ఎస్ నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నావు పో అవుతున్నాడు. కాబట్టి 1 ఈజ్ స్పిరిచువల్ రిలేషన్షిప్. ద సెకండ్ సెట్ ఆఫ్ లాస్ ఈజ్ సోషల్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫెలో సోషల్ బీయింగ్. ఈ రెండింటిని మనము గుర్తుపెట్టుకోవాలి. God still has a prophetic program for Israel to fulfill. మళ్ళా డిస్పెన్సేషనల్ థియాలజీ నుంచి ఇజ్రాయెల్తో ఆయన డీల్ చేస్తాడు. In his second coming, Christ must come in judgment before he can reign as king. ఫస్ట్ వస్తాడు, తీర్పు తీరుస్తాడు, ఆ తర్వాత ఆయన కింగ్గా రెయిన్ చేస్తాడు. Eternal punishment by fire was prepared originally for Satan and his demons. నరకం అనేది, నిత్య నరకం అనేది మానవుల కొరకు ప్రిపేర్ చేసింది కాదు. సాతాను కొరకు, సాతాను యొక్క మినియన్స్ అయినా అతన్ని వెంబడించిన మిగతా దేవదూతల కొరకు ప్రిపేర్ చేశాడే కానీ మానవుని కొరకు కాదు. కానీ మానవుడు ఎప్పుడైతే దేవునిని విడిచి సాతానుతో వియ్యమందుతాడో ఆటోమేటిక్గా సాతాను ఎక్కడ ఉంటాడో ఆ ఇంటికి వెళ్తాడు. సాతాను ఉండబోయేది నరకంలో గనక అక్కడికి వెళ్తాడు. జీసస్ వాజ్ ఇల్లీగలీ కన్విక్టెడ్ ఆఫ్ బ్లాస్ఫమీ బిఫోర్ ద సాన్హెడ్రిన్. సన్హెద్రిన్ ముందర ఆయన మీద బ్లాస్ఫమీ లా ఉపయోగిస్తారు, దేవుణ్ణి దూషించాడు అని. కానీ ఆయన దేవుణ్ణి దూషించలేదు కదా, దేవుణ్ణి ఘనపరిచాడు, మహిమపరిచాడు. కానీ వీరి ప్రకారంగా ఏంటంటే తానే దేవుడని ప్రకటించుకున్నాడు. ఏ మానవుడు దేవుడని ప్రకటించుకోవడానికి లేదు. అది ఇల్లు వీరు రైటే. ఆయన ఏమంటున్నాడు, నేను ఇలా ప్రకటించుకోవడానికి గల కారణం నేను దేవుణ్ణి కనుక అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు మానవుడివి కనుక నువ్వు దేవునిగా ప్రకటించుకున్నావు కనుక బ్లాస్ఫమీ. పైలేట్ ఫౌండ్ జీసస్ ఇన్నోసెంట్ ఆఫ్ ట్రీసన్ అండర్ రోమన్ లా. పిలాతు రోమన్ లా ప్రకారముగా ఆయన ఏ తప్పు చేయలేదు అని ఆయనకు అనిపించి ఆయన వదల చూశాడు. కానీ ప్రజలు ఆయన వదలనివ్వకుండా అతను నిరికిచ్చి పిలాతుని ప్రెషర్ పెట్టి చేశారు. ద జ్యూస్ రిజెక్టెడ్ జీసస్ బికాజ్ ఇట్ థ్రెటెండ్ ద రిలీజియస్ సిస్టమ్. యూదులు యేసు ప్రభువుని తిరస్కరించడానికి గల కారణము వారి యొక్క ఆచారపరమైన మతపరమైన దాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడని. అండ్ మోరోవర్ రెండవ కారణం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా he was not the kind of messiah they wanted. వాళ్ళకి రాజ్యము ఇచ్చేటువంటి వాడుగా కావాలి, రోమా ప్రభుత్వపు బానిసత్వం నుంచి బయటకు వచ్చి రాజ్యం ఇచ్చేవాడు కాదు. జీసస్ వాజ్ క్రూసిఫైడ్, డైడ్ అండ్ వాజ్ బరీడ్. ఆయన శిలువ మీద మరణం పొందాడు, పూడ్చబడ్డాడు, 3వ దినమున సజీవునిగా లేచాడు. ఆన్ ద థర్డ్ డే జీసస్ వాజ్ బాడీలీ రిసరెక్టెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. 3వ దినమున ఆయన శారీరక రూపంలో నూతన శరీరం కలిగిన మహిమగల శరీరంతో ఆయన లేచి 40 దినాలు చాలా మందికి కనపడాడు.
False reports were circulated by the Jews that Jesus' disciples had stolen his body. Empty tomb, ఖాళీ సమాధి కనపడినప్పుడు ఆ ఖాళీ సమాధికి వీళ్ళు ఇచ్చిన డిఫెన్స్ ఏంటి అంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన బాడీని దొంగలించుకొని వెళ్ళారు. కాబట్టి ఆయన పునరుద్ధానం ఇవంతా ఒకటి హంబక్, అదంతా అబద్ధపు ప్రచారము. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇలా గనక అడిగితే ఈ మాట చెప్పండి, ఇది నిజం అన్నట్టుగా మేము లంచాలు ఇచ్చి ఎవరి నోరును వాళ్ళని మూపించాలని మూపించి దీన్ని నిజము చేస్తాము. జీసస్ అపియర్డ్ టు మెనీ ఆఫ్టర్ హిస్ రిసరెక్షన్. యేసు ప్రభు వారు 40 దినములు ఎంతో మందికి కనిపించాడు. జీసస్ కమాండెడ్ హిస్ డిసైపుల్స్ అండ్ us టు మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. మనకిచ్చిన ఆజ్ఞ ఆయన సువార్త ప్రకటించి ప్రజలను రక్షణకు ప్రభు ద్వారా రక్షణ ఉందని చెప్పి బాప్తిజమము ద్వారా వారు అవిధేయత చూపేటట్టుగా చేసి అక్కడితో వదలక వారిని యేసు ప్రభు వారు బోధించిన ఆజ్ఞలను వారికి తెలుపుతూ దాన్ని వారు తూచా తప్పకుండా వెంబడించేటట్లుగా శిష్యులుగా చేసి మీరు అలా నడుస్తూ వారిని అలా నడిపిస్తూ అందరికీ. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సాల్వేషన్. జాగ్రత్తగా అంటే ఆ మూడుని అక్కడ గ్రేట్ కమిషన్లో పెట్టడానికి ద ఎంఫసిస్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ సాల్వేషన్. The emphasis is not about just baptism. The emphasis is about both salvation, baptism, and discipleship. ఆ మూడుని నువ్వు ఫాలో అయినప్పుడే కదా. అయ్యా దొంగ ఏమైనా బాప్తిజమం తీసుకున్నాడా, రక్షింపబడలేదా? సెలువు మీద ఉన్న దొంగ బాప్తిజమం ఏమైనా తీసుకున్నాడా, రక్షింపబడలేదా? సరేనైనా నువ్వు కూడా సెలువు మీద ఎక్కువ మళ్ళీ అక్కడి నుంచి దిగవు, నువ్వు వెనక్కి కిందకు వచ్చే అవకాశం లేదు కనుక నువ్వు కూడా బాప్తిజమం తీసుకోకున్నావు. ఒక్క ఇన్సిడెంట్స్ తీసుకొని హోల్ థియాలజీని ఇది చేస్తారు. మనం ఏం చెప్తాం, అరే యేసు ప్రభువే పాపి కాకుండానే ఈ నీతి యావత్తు నిర్వర్తించబడ్డానికి ఇది కానివ్వు అని ఆయన బాప్తిజమం తీసుకుంటే నువ్వు ఆయన్ని వినాలనా? ఎవడో బాప్తిజమం తీసుకొని సరిగ్గా జీవించకుండా చెడిపోయాడు కనుక రాంగ్ మోడల్ని తీసుకుని బాబా. ఈరోజు ఏం అడుగుతారు చర్చిల్లో, అవును సార్ వాడు బాప్తిజమం తీసుకున్నాడు, ఏం ప్రయోజనం, వాడు ఎట్ట జీవిస్తున్నాడో చూడండి. నీకు మోడల్ రాంగ్ మోడలా? వాడు బాప్తిజమం తీసుకున్నాడు, అయ్యా వాడు శ్రాయశక్తిలో మంచిగా జీవిస్తున్నాడు, వాడు మోడలా? యేసు ప్రభు వారే బాప్తిజమం తీసుకున్నారు, అది మోడలా కదా? తర్వాత రక్షణ విషయానికి వస్తే హృదయంలో కనుక యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు, రక్షింపబడినట్టే. నిజమే, నోటితో ఏమంటున్నాడు, హృదయమునందు నీవు రక్షింపబడినట్లుగా ఒప్పుకొని ఆయన్ని, నోటితో ఆయన చనిపోయినని 3వ దినమున లేచినని. అంటే ఏంటి? పబ్లిక్గా నువ్వు ప్రొక్లెయిమ్ చేయి, అది బాప్తిజమల్ కన్ఫెషన్ ఏదో కదా. నా హృదయంలో ఉన్నాడండి, మరి ఆయన దగ్గర ఆ మిషన్స్ ఉంటాయి, స్కాన్ మిషన్స్, మన దగ్గర లేవు కదా, ఆయన చూసుకుంటాడు. కాబట్టి శిష్యులు నీ యొక్క రక్షణ, జాగ్రత్తగా ఉండండి, నీ యొక్క రక్షణ, నీ యొక్క బాప్తిజమము నీవు జీవించేటువంటి శిష్యనిక జీవితం ద్వారా నిర్ధారించబడతాయి, ధృవీకరింపబడతాయి. కాబట్టి ఈ మూడుని ఆయన కలుపుతున్నాడు గ్రేట్ కమాండ్మెంట్లో. ఏ ఒకదానికి ప్రామినెన్స్ ఇచ్చినా కూడా మిగతా రెండిటికి ప్రామినెన్స్ ఇవ్వకపోతే అవుతామని ఆ మూడుని కలుపుతున్నాడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై జీసస్. రక్షణ, దానికి తగిన విధేయత బాప్తిస్మము ద్వారా, దానికి జీవితాంతం విధేయత చూపుతున్నామన్న శిష్యరికం, ఇది చేయాలి. ఓకే, ఇంతటితో మనము మాథ్యూని క్లోజ్ చేస్తాము. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఒకవేళ ఈరోజు కనుక డౌట్స్ లేకపోతే ఈరోజు ఉంటే అడగండి. ఐ ట్రై టు సార్. ఫస్ట్లోనే చెప్పాను, నాకు ఏదైనా తెలియకపోతే నాకే ఆల్రెడీగా కొన్ని డౌట్గా ఉన్న ప్యాసేజెస్ ఉంటే నేను ఇంకొద్ది రీసెర్చ్ చేసి మరలా మీతో చెప్తాను. అప్పటికప్పుడు నాకు తెలుసు అని ఏదో ఒకటి చెప్పడం కాదు. ఈరోజు అడగండి ఏదైనా ఉంటే. అంటే 9 అయిపోయింది, బహుశా చాలామంది వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఉంటే ఈరోజు అడగండి, లేకపోతే మీరు రికార్డింగ్ విన్న తర్వాత కానీ మాథ్యూ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మనం మాథ్యూ కంప్లీట్ చేశాం కనుక నేను మాట్లాడిన దాని ద్వారా మీరు ఏదైనా అనుమానం వచ్చి డౌట్ ఉన్నా, లేకపోతే మాథ్యూలో మీకు ఏదైనా అర్థం కాకుండా డౌట్ ఉన్నా, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి జాట్ డౌన్ చేసుకొని వచ్చి ఫస్ట్లోనే సెషన్లో కావాలంటే 10 minutes డౌట్స్ జోలికి వెళ్దాం, అడుగుదాం. ఓకే, ఒకవేళ కనుక మరి ఇంకేమీ లేకపోతే ఉంటే ఎవరైనా అడగండి, లేని ఎడల ఆనందరాజు గారు ఇది అడగబోతున్నారా? అడగబోతుంటే మ్యూట్ తీసి అడగండి.
దీంతో మనం కంప్లీట్ చేసాం కదా సార్ మ్యాచ్ ఆ, కంప్లీటెడ్. మీరు ఇప్పుడు చెప్పినటువంటి వర్స్ బై వర్స్ లాగా మాకు చాలా చెప్పారు. మేము ఫాలో అవడానికి ఏదన్నా వుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ బుక్ అపార్ట్ ఫ్రమ్ ద బైబుల్? ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్ అంటేనండి ఇంకా కామెంటరీస్ జోలికి పోయినప్పుడు ఏమవుతుందంటే కామెంటరీసే నేనైతే ఫాలో అయ్యేది కామెంటరీస్ ద్వారానే. కామెంటరీస్ జోలికి పోయినప్పుడు ఏంటంటే మనకు కామెంటరీస్ ఒకటి హైలీ స్కాలర్లీ ఉంటాయి ఒకటి, కొన్ని తాకినట్టుగా ఉంటాయి. ఇంకోటి మనకు అవైలబిలిటీ కూడా చూసుకోవాలి, అవైలబిలిటీ. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఓఎం లాంటి చోట్ల ఈ మధ్యన చాలా వరకు ఇండియన్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టుగా కామెంటరీస్ బయటకు వచ్చినాయి. ఓఎం వెళ్ళారనుకోండి, కామెంటరీస్ ఉంటాయి. దాంట్లో మీరు ఏ కామెంటరీనైనా ఎప్పుడైనా కూడా కాసేపు అక్కడ ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని చదివారనుకోండి, కొద్దిగా అట్లా ఫ్లిప్ చేశారనుకోండి, మనమందరం కూడా ఎడ్యుకేషనల్గా, స్కాలర్లీగా, స్పిరిచువల్గా అన్నింటిలో ఎదుగుతూ ఉంటాం ఆసక్తి కలిగిన వాడు. మీరున్న ఆత్మీయ స్థితిలో మీకు ఏ కామెంటరీ ఉపయోగపడుతుందో మీరు అక్కడ, ఇప్పుడు నేను కామెంటరీ పేరు ఇచ్చాను అనుకోండి, ఒకటి మనకి ఇండియాలో అవైలబుల్ ఉంది. ఒక కామెంటరీ పేరు నేను ఇచ్చాను అనుకోండి, నేనున్న ఆత్మీయ స్థితిలో నేను అది ఫాలో అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ కొద్దిగా నెక్స్ట్ స్కాలర్లీ లెవెల్వి ఇచ్చేస్తాను. అవి నాకే ఒక్కొక్కసారి, అంటే నాకు అంటే నేనేది పెద్దదని కాదు, ఆల్రెడీ థియలాజికల్ కోర్సెస్ చేసిన వాళ్ళకే అబ్బా వీడు ఒకే పాయింట్ గురించి 30 పేజీలు రాస్తున్నాడు, అసలు చెప్పాల్సిన పాయింట్ చెప్పకుండా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కాలర్లీ ఇంటరాక్షన్ చేస్తారు. ఆ స్కాలర్ ఇట్ అన్నాడు, ఈ స్కాలర్ ఇట్ అన్నాడు. ఆఖరికి ఏంటంటే ఆ హేజ్లో మెయిన్ పాయింట్ మిస్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఓకే, కాబట్టి వాళ్ళ దాంట్లో ఎట్లంటే లాస్ట్లో సినాప్సిస్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అది ఇచ్చారు. సో ద బెస్ట్ వే నేను ఆ కామెంటరీ సజెస్ట్ చేయడం కానీ, ఎందుకంటే యూజువల్గా నేను నా దగ్గర ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటువంటి కామెంటరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో నాకు కావాల్సినవి నేను రెఫర్ చేసుకుంటుంటాను. అది మనకు అవైలబిలిటీలో మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో తీసుకోవాలంటే అవి లక్షల్లో ఖర్చు అవుతాయి, పైరేటెడ్ కాపీస్ ఉంటాయి. ఐ డోంట్ నో హౌ, ఏదో కూడా నేను చదివేటప్పుడు నా దగ్గరికి వచ్చినాయి ఉన్నాయి. మీరు ఫిజికల్ కాపీస్, హార్డ్ కాపీస్ కావాలంటే ఓఎంకి వెళ్ళి అక్కడ మాథ్యూ అన్ని కామెంటరీస్ అన్నీ కలిపి ఒక బుక్ ఉంటుంది, ఇంతలా బుక్. అది పెరిఫెరల్గానే ఉంటుంది, ఇట్లా తాకినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఉన్నదాన్ని, దాని కాస్ట్ ఒకటి చూసుకోవాలి, ఎఫెక్టివ్నెస్. తర్వాత మీకు అది మనమున్న ఆత్మీయ స్థితి అనడం కన్నా కూడా మనకున్న జ్ఞానానికన్నా ఎక్కువ మాట్లాడేది తీసుకున్నా మనం అనవసరంగా అది వేస్ట్ అయ్యి కదా. కాబట్టి ఆ గ్రేడేషన్ ఏమైతే ఉంటుందో అది మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి ఒక కామెంటరీ తీసుకొని చూసి మాథ్యూ మీద ఏమున్నాయని అడగండి, ఏమేమి ఉన్నాయో కనపడతాయి. అన్నిటి మీద, న్యూ టెస్టమెంట్ అంతటి మీద ఉన్నది ఒకటి ఉంటుంది, ఓల్డ్ అండ్ న్యూ కలిపినవి ఉంటాయి. ఓల్డ్ అండ్ న్యూ మీద కామెంటరీ అంటే ఎంత ఉంటుంది చెప్పండి. మన బైబిల్ ఇంత ఉందంటే అది ఇంత ఉంటే ఎంత రాయగలరు? బ్రీఫ్ ఉంటుంది. ఈ ఎన్ఐవి స్టడీ బైబిల్స్, కింగ్ జేమ్స్ వర్షన్ స్టడీ బైబిల్స్ దాంట్లో సుమారుగా దాని ఏమంటారు పైన హిస్టరీ ఇస్తాడు. అవి ఊరికనే బర్డ్స్ ఐ వ్యూ, ఏదైతే మనం ఎన్టీ రివ్యూలో చేస్తున్నాం అది కూడా పెద్ద ప్రయోజనం. సో యూ గో టు ఓఎం, ఎక్కడుందో తెలుసు కదా, ఓఎం సుచిత్ర జంక్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఏం అవైలబిలిటీలో ఉన్నాయో చూసి మీకు మీరు చేసుకోండి. మన బైబిల్ దీంట్లో కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారు మన బైబిల్ సొసైటీలో కూడా. బట్ బైబిల్ సొసైటీ ఈజ్ మోర్ ఆఫ్ బైబిల్స్, నాట్ అబౌట్ కామెంటరీస్. ఓఎంలో నీకు బైబిల్ లిటరేచర్, అక్కడ మీ కాస్ట్ వైజ్ ఇప్పుడు ఎంత ఏ స్థితిలో మన జ్ఞానం ఉన్నది, దాని నుంచి నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుంది, నా పాకెట్ దేనికి పర్మిట్ చేస్తుందని చూసుకొని మీరు అక్కడ మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటరీస్ అంటే సిరీస్ ఉన్నాయి కొన్ని. డబ్ల్యూబీసీ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్డ్ బిబ్లికల్ కామెంటరీ, హైలీ స్కాలర్లీ, బ్యూటిఫుల్. నెక్స్ట్ న్యూ ఇంటర్నేషనల్ ఎన్ఐజిటిసి, గ్రీక్ టెస్టమెంట్ ఎన్ఐజిటిసి, అది కొద్దిగా హైలీ గ్రీక్లోనే మాట్లాడు దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ పిల్లర్, సిరీస్ ఆఫ్ పిల్లర్ కామెంటరీస్, పిల్లర్ అనేటువంటి సిరీస్ అనమాట. డబ్ల్యూబీసీ వర్డ్ బిబ్లికల్ కామెంటరీ, పిల్లర్ సిరీస్, తర్వాత ఎన్ఐజిటిసి, అట్నే బేకర్ ఎక్సిజిటికల్, బిఈసిఎన్టి, బేకర్ ఎక్సిజిటికల్ న్యూ టెస్టమెంట్ కామెంటరీస్. స్కాలర్లీ బట్ స్పిరిచువల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఫెయిత్ని షేక్ చేసేటట్టుగా ఉంటాయి. అంటే
They will raise some questions which will become uncomfortable and which we cannot understand sometimes. So ఇవన్నీ ఈ సిరీస్ ఆఫ్ కామెంటరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి కాస్ట్ ఎంతో నాకు తెలియదు, ఎందుకంటే నేను నా దగ్గర ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదో కాపీ ఉన్నది. సో యూ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ సార్. అది ఓకే, దిస్ ఇస్ మై నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇన్ మై లైఫ్ ఐ కుడ్ నాట్ అక్వైర్ కామెంటరీస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫోర్బిడింగ్ కాస్ట్. యాక్చువల్లీ హార్డ్ కాపీ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ WBC కానీ. మా ప్రొఫెసర్లు అందరి దగ్గర, అంటే ఎవరైతే అకాడమిక్ సర్కిల్స్లో ఉంటారో వాళ్ళ దగ్గర వీటి హార్డ్ కాపీస్ కూడా ఉంటాయి. ఐ ఎన్వీ దెమ్. అంటే స్లోగా వాళ్ళు గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రాబ్లం ఏంటంటే తలనొస్తుంది దాన్ని కంప్యూటర్లో చూసి చదవాలంటే. నాకు ఇప్పటికీ సాఫ్ట్ కాపీ ఫోన్లో ఏదైనా పంపిస్తే చిరాకేస్తుంది. కానీ ఇంకా ఫర్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్, ఫర్ ల్యాక్ ఆఫ్ హార్డ్ కాపీస్ మెయింటైన్ చేయలేక ఎలక్ట్రానిక్ దీంట్లో చూస్తున్నాను తప్పక. ఇది ఆనందరాజు గారు నాకు తెలిసినంత వరకు. ఓకే సార్, ఓకేనండి. ప్రార్థన చేస్తారా ఆనందరాజు గారు? ముగించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో రికార్డింగ్ మీటింగ్ ఏదైనా డౌట్స్ మాథ్యూ మీద కనుక ఉంటే దయచేసి వచ్చి డౌట్స్ రాసుకొని రండి. మాథ్యూ ప్రకారం ఏదైనా ఉంటే టు మై ఎక్స్టెంట్ ఐ విల్ డీల్. ఏదన్నా కనుక ఇంపార్టెంట్ ఉంటే నేను చేయలేకపోతే ఐ విల్ రీసెర్చ్. ఓకే, Father, we thank you and praise the Lord for this wonderful class. You have